गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। ఇప్పుడు మేము జిన్నూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాం అనుకోండి. జిన్నూరు నుంచి హైదరాబాద్ వస్తా ఉంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి భక్తులందరూ వచ్చేస్తారు. భక్తులందరూ వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అయితే మరి ఈ జీవుడు ప్రయాణం చేసేటప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఈ జీవుడు దేహాన్ని విడిచిపెట్టి మరణించినప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఆ జీవుడు చేసిన మంచి పనులంటండి, ఆ జీవుడు మాట్లాడిన మంచి మాటలు, ఆ జీవుడు ఆ చేతులతో చేసుకున్న సత్కర్మలు, ఆయన జీవితంలో ఆయన చేసిన సత్కార్యాలు, ఇవన్నీ కూడా ఆయనకి ఏ గురువుతో అయితే అనుబంధం ఉందో ఆ గురువు అంటండి ఆయన్ని రిసీవ్ చేసుకుంటాడంట. ఆ సత్కర్మలు, ఆ ఆయన దేహంలో ఆయన ఏవైతే సత్కార్యాలు చేశారో ఆ మంచి పనులు, మాట్లాడిన మంచి మాటలు, ఏ గురువుతో అయితే అనుబంధం ఉందో ఆ గురువు ఆ జీవుణ్ణి రిసీవ్ చేసుకుంటాయి అంటండి. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మనం జ్ఞానం పొందకుండా వెళ్ళిపోయినా ఒకవేళ ఆ దేహం అక్కడ మన గురువు మనని రిసీవ్ చేసుకుంటాడు. మనని పక్వం చేసి మళ్ళీ పవిత్రం చేసి ఆయన ఏదైతే అయి ఉన్నారో ఆ గురువు మన ఆ స్టేట్కి చేర్చే వరకు మనం విడిచిపెట్టరండి. అయితే సంజక్క నాకు 30 సంవత్సరాల నుంచి నాన్నగారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి పరిచయం అండి సంజక్క. ఆ సంజక్కలో నేను ఎప్పుడు చూస్తున్నానండి, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అక్క ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుంది, ఎప్పుడు చూసినా సమానంగా ఉంటుంది. నాకు ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ కనిపించలేదండి ఎప్పుడు సంజక్కతో. అంత సమానంగా ఉంటుంది. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, అలా ఎంతలా ఉంటుందా అసలు, అలాగ అంత బ్యాలెన్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే మన అంకుల్ హాస్పిటల్లో ఉంటే నాకు చాలా ఇదనిపించింది. ఏమైందో తెలీదు, అక్క నువ్వు సత్సంగానికి వెళ్ళమని చెప్పిందండి ఫోన్ చేసి. అంకులు హాస్పిటల్కి వెళ్తున్నారా, అబ్జర్వేషన్లో ఉంచమన్నారని చెప్పిందండి. ఏమైందో తెలియదు నాకు. అయితే చాలా ఇదిగా అనిపించింది. చివరికి ఎవరో ఒకరిని అడుగుతున్నాను భక్తుల్ని. అయితే ఒకరోజు ఉండలేక అక్కకి మెసేజ్ పెట్టాను, ఎలా ఉంది అక్క అంకుల్కి అని. అప్పుడు అక్క పెట్టిందని, బాబాయ్ సఫరింగ్ అని పెట్టిందండి, అంటే బాధపడుతున్నారు అని పెట్టిందండి. అని పెట్టేసరికి నాకు అనిపించింది, భగవంతుడు తప్పితే ఆ బాధను ఎవరు తీయగలరు, గురువు తప్పితే ఆ బాధను ఎవరు తీయగలరని గురువుని ప్రార్థించానండి. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు కదండి. మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు మనం భగవంతుడి మీద డిపెండ్ అయిపోయి భగవంతుడిని ప్రార్థించడం తప్పితే ఏమీ చేయలేదు. కాబట్టి భగవంతుని ప్రార్థించానండి. అంటే ఆ జీవుడు ప్రయాణం చేసేటప్పుడు ఏంటండి, నాన్నగారు చెప్తున్నారండి, ఒక జీవుడు దేహాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేసేటప్పుడు మనం శాంతిగా ఉండాలంటండి. ఆయన్ని స్మరించుకొని ఆయన చేసిన మంచి పనులు తలుచుకొని ఆయన యొక్క స్వభావాన్ని ఆ మధురమైన స్వభావాన్ని తలుచుకొని మనం ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి, కానీ దుఃఖపడకూడదంటండి.
ఎప్పుడైతే మనం దుఃఖపడుతున్నామో ఆ జీవుడి గురించి దుఃఖపడుతున్నామంటే ఆ జీవుడి ప్రయాణం ఆగిపోతుందంటండి. కొద్ది బాధపడతారంటండి వాళ్ళు కూడా. జీవుడు వాళ్ళు సుఖంగా ప్రయాణం చేసేటట్టుగా మనకు అవకాశం కల్పించాలంటండి. వాళ్ళని తలుచుకొని మనం వాళ్ళకి సహృదయాన్ని సద్బుద్ధిని తలుచుకొని మనం ఆనందపడాలి, వాళ్ళని ఎంజాయ్ చేయాలి. కానీ వాళ్ళు ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మనం బాధపడి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మటుకు మనం అడ్డం కాకూడదంటండి. వాళ్ళు ప్రయాణం చేసేస్తారంటండి ప్రశాంతంగా. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు అంటే ఎన్నాళ్ళు ఈ దేహం మనమని అనుకున్నాము, ఈ దేహం ఒక 10 రోజులు 11 రోజులు ఈ ఇంట్లో ఒక 70 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఈ ఇంట్లో ఆ 10 రోజులు 11వ రోజు వరకు అంటండి ఇక్కడే తిరుగుతూ ఉంటారంటండి. అయితే తర్వాత ఇప్పుడు నాన్నగారు ఒకసారి అన్నారనమాట, ఇప్పుడు ఈ వాచి లేదమ్మా నా చేతికి, వాచిని చూసుకుంటున్నాను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది వాచిని చూసుకోవడం. అలాగే నాకు దేహం ఒక 50-60 ఏళ్ళు ఉంది కదమ్మా, ఈ దేహం నా జీవుడు ఈ దేహంలో ఉన్నాడు కదా, ఈ దేహాన్ని చూసుకుంటాడు, నా దేహం ఏమైపోయిందని దేహాన్ని చూసుకుంటాడు, ఆ దేహం పోయిందని నిశ్చయం చేసుకున్నాక ఇంకా వెళ్ళిపోతాడండి, ప్రయాణం చేసేస్తాడండి. అంటే ఆ ప్రయాణం ఎవరికి కనిపిస్తుందండి? గురువు గారికి కనిపిస్తుందండి నా ప్రయాణం, ఆ జీవుడు. ఇంకా బాధ్యత ఎవరిదండి? గురువు గారిదండి. గురువు గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? గురువు గారు ఒళ్ళోకి వెళ్ళిపోయారు. మన నాన్నగారు అంటున్నారు చనిపోతున్నామంటే భయపడకండి అమ్మా, దేహాలు మార్చుకోవడమే, దేహాలు మారిపోతాయి, ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఈ గదిలోంచి వెళ్ళి ఈ గదిలోకి వచ్చేస్తామంటండి. అది మరణం అంటే అది. ఎందుకంటే మనం నిజంగా ఎప్పుడు చనిపోయినట్టు అంటండి, నేననే తలంపు మరణిస్తే మనం మరణించినట్టు అంటండి. దేహం పుట్టినప్పుడు మనం పుట్టినట్టు కాదంటండి, దేహం చనిపోయినప్పుడు మనం చనిపోయినట్టు కాదంటండి. అది నిజమైన చావు, నిజమైన పుట్టుక కాదంటండి. మనకి ఎప్పుడైతే మనం కాని దేహాన్ని మనం అనుకొని దేహం పట్ల ఆత్మభావన వచ్చిందో, దేహాన్ని నేననే భావన వచ్చిందో, దేహమే నేననే తలంపు వచ్చిందో, ఆ నేననే తలంపు చనిపోయినప్పుడు మనం చనిపోతామంటున్నాం. అది నిజమైన మరణం అంటండి. అంటే మనకి ఆ నిజమైన మరణం రావాలండి. ఈ నిజమైన మరణం, ఆ దేహము నేననే తలంపు మరణించేంత వరకు మనకి నిజమైన మరణం రాదండి. ఈ లోపల ఆ నేను మరణించేంత వరకు మనకి ఎన్ని దేహాలు ఎత్తాలో, అంటే ఒక మహాగురువు దొరికినప్పుడు మనకి దేహాలు వస్తాయని చెప్పకూడదు. అది అంటే మన వాసన చయాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఆ మహాగురువు దొరికినప్పుడు ఆ గురువు ఏం చేస్తారంటే ఈ జన్మలోనే మనకి మోక్షం ఇచ్చేయాలి, ఆయన పొందిన స్థితిని మనం ఈ జన్మలోనే తీసుకెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారండి. అంటే నాన్నగారు చెప్తున్నారు ఈ ఆత్మవిద్య ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఆత్మవిద్య నేర్చుకుంటున్నామండి. ఆత్మవిద్యను నేను అన్నాడంటే భగవంతుడు. అయితే ఆత్మవిద్యను ఎందుకు నేర్చుకోవాలంటండి? ఆత్మవిద్యను నేర్చుకుంటే నీకు నీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, నీ జీవితంలో అదృష్టం వస్తూ ఉంటుంది, దురదృష్టం వస్తూ ఉంటుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఈ అన్ని సమస్యలు జీవితం అన్నాక ఎప్పుడు ఒకే ప్రవాహంలాగా, ఎప్పుడు సుఖ ప్రవాహంలాగా ఉండదండి. దుఃఖము అన్నీ కలిసి ఉంటాయి, మిక్సింగ్ అయి ఉంటాయండి కష్ట సుఖాలు. అయితే నీకు ఆ ప్రారంధం నీకు కష్టాలు తీసుకొస్తున్నాయి అనుకో, బాధలు తీసుకొస్తున్నాయి అనుకో, సమస్యలు తీసుకొస్తున్నాయి అనుకో, ఈ ఆత్మవిద్య ఏం చేస్తుందంటే నువ్వు ఆత్మవిద్యను గురించి విని ఉన్నావనుకో, ఆత్మవిద్యని శ్రవణం చేసావనుకో, ఆత్మవిద్యని మననం చేసావనుకో, దాన్ని జుర్రుకున్నావనుకో, గురువు చెప్పిన వాక్యాన్ని జుర్రుకున్నావనుకో, అప్పుడు నీకు ఈ ఆత్మవిద్య ఏం చేస్తుందంటే నిన్ను కాస్తుంది, ఆ దుఃఖంలోంచి నిన్ను విడుదల చేస్తుంది, ఆ దుఃఖం నిన్ను దగ్గరికి రానియకుండా ఆపుతుంది అంటున్నారన్నమాట. అంటే రెసిస్ట్ చేసేస్తుందండి, అంటే ఆత్మబలం వచ్చేస్తుందండి. మనకి ఆ భగవంతుడు చెప్పిన వాక్యాలు శ్రవణం చేయటం వల్ల, మననం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆత్మబలం వచ్చేస్తుందండి, బలం వచ్చేస్తుంది. బాహ్యంగా వచ్చే ఆ సంఘటనలని, ఎటువంటి సంఘటనలు అవనండి, ఆ సంఘటనని రెసిస్ట్ చేసుకునే శక్తి మనకి ఇచ్చేస్తారనమాట. అంటే ఆత్మవిద్య మనని కాపాడుతుందండి. అంటే ఇప్పుడు సమస్యలు లేవనుకోండి, సమస్యలు లేకపోవచ్చు,
కానీ రేపేం రావని చెప్పలేమండి. మనకి ప్రారంధంలో లాస్ట్ మినిట్ వరకు మనకి ఆ ప్రాణం పోయాక ప్రాణం పోయింది, సుఖంగా బతికాం అనుకోవాలంటండి. రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఇంకో క్షణంలో ఏమవుతుందో, మన దేహ ప్రారంధంలో ఏమున్నాయో మనకు తెలియదండి. ఈ రోజున బాగానే ఉన్నాయని చెప్పి ఎగిరెగిరి పడుతున్నాం అనుకోండి, రేపొద్దున ఏమొస్తుందో తెలియదు, ఇంకో క్షణంలో ఏమొస్తుందో తెలియదు. కాబట్టి అణిగి ఉండమంటున్నారండి నాన్నగారు. నీకు ఏమున్నా అణిగి ఉండండి, వినయంగా ఉండండి, ఆ భగవంతుడు పాదాలను ఆశ్రయించి ఉండండి అంటున్నారండి. అంటే ఆ లోపల ఆ భగవంతుడు అంటే ఈ లోపల ఈ జీవుడు గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ జీవుడు ఎలా వెళ్ళిపోవాలి అంటే నాన్నగారు అంటున్నారండి, ఈ జీవుడి ప్రయాణం ఎలా ఉండాలి అంటే అండి, అసలు ఇప్పుడు దేహం చనిపోతుంది అనుకోండి, ఇప్పుడు కాయ చెట్టున రాలిపోయింది అనుకోండి, చెట్టునే పండి రాలిపోయింది అనుకోండి, ఎంత బాగుంటుందో, స్వీట్గా ఉంటుందంటండి. అలాగే మన జీవితం కూడా అలా న్యాచురల్గా నార్మల్గా రాలిపోవాలంటే, అంటే దోసకాయ పండిపోయాక దాన్ని తొడిమినంటండి న్యాచురల్గా విడిచేస్తుందంటండి. అది ఏమి కొయ్యక్కర్లేదంటండి, మనమే బలవంతంగా తెంపక్కర్లేదంటండి. అలాగే మన జీవుడు ఆ లోపల పవిత్రమైపోయినప్పుడు, ఆ జీవుడికి కోరికలు లేనప్పుడు, వాడికి ఎక్కడ అటాచ్మెంట్స్ లేనప్పుడు ఆ జీవుడు అంటండి అలా ప్రశాంతంగా ఆ దోసకాయ ఎలాగైతే అలా విడిచిపెడతారో అలా విడిచిపెట్టేస్తారండి. అంటే అది నాన్నగారు చెప్తున్నారండి. ఆ నాన్నగారు బద్దిరాజు గారి గురించి చెప్తూ, బద్దిరాజు గారు నాన్నగారి దగ్గరికి వచ్చి నాన్నగారిని ఏమన్నా పుస్తకం ఏమన్నా ఇవ్వండి అని అడిగారంటండి. పుస్తకం ఏమన్నా ఇవ్వండి అంటే నాన్నగారు హూయామై బుక్ ఇచ్చారంటండి. హూయామై బుక్ ఇస్తే ఆయన ఏం చేశారంటండి, మళ్ళీ ట్రిప్లో నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు కలిసి ఏమన్నారంటే, ఏంటి నాన్నగారు ఇంత డ్రై బుక్ ఇచ్చారు మాకు, ఇడ్లీ లేని సాంబార్ లేని ఇడ్లీ లాగా ఉంది, ఇటువంటి బుక్ ఇచ్చారేంటి అన్నారంటండి. అనేసరికి నాన్నగారు మానసికంగా ఆయనతో విడిపోయారంటండి. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళని, తన గురువుని, తను అత్యంతగా ఎక్కువగా ప్రేమించే గురువుని, అలా ఆ గురువు చెప్పిన వాక్యాలున్న బుక్ని, గురువు మాట అయి ఉన్నాడు కదండి, అలా అనేసరికి ఆయనకి వెంటనే నాన్నగారు అలా మానసికంగా దూరం అయిపోయారంటే. ఏదో వస్తే మాట్లాడేవారంటండి. అయితే ఆ రాత్రి స్వప్నంలో నాన్నగారు దర్శనం ఇచ్చారంటండి. స్వప్న దర్శనం ఇచ్చి ఆయన చూపించారంటే, ఈయన ఎవరు అన్నారంటండి. బద్దిరాజు గారిని చూపించి ఎవరు అని అడిగితే, ఆయన ఎవరో నీకెందుకు, ఆయన నాకు తెలుసు, నీకు ఆయనకి ఏమి సంబంధం లేదు, నాకు ఆయనకి సంబంధం ఉంది, నీకు ఆయనతో పని ఏంటి అన్నారంటండి నాన్నగారు. అంటే భగవాన్ అంటే ఏం అనలేదంటండి. ఆయన ఎవరనుకుంటున్నావు, నీ పూర్వజన్మలో నీ బ్రదరు, పూర్వజన్మలో ఆయనకి నీకు సంబంధం ఉంది, ఆయన ఏదో ఉద్రేకంగా ఏదో మాటలు మాట్లాడాడని నువ్వు ఆయన దూరం పెట్టకు, నువ్వు నీవాడు కాదు, ఆయన నాకు తెలిసిన ఆయన, నాకు ఆయనకి ఏమి సంబంధం లేదంటున్నావు. భగవాన్ ఎంత తెలుగో చూడండి. భగవాన్ ఏమన్నారంటే, నీవాడని లేదంటండి, నావాడని లేదంటండి, మనవాడన్నారండి బద్దిరాజు గారిని. అంటే బద్దిరాజు గారు భగవాన్ మాటలు తర్వాత అంటండి, ఒకరోజు నాన్నగారు ఎప్పుడైతే నాన్నగారు ఇలా కొద్దిగా మానసికంగా దూరం అయిపోయిన తర్వాత, ఆయన తర్వాత ఒకసారి ఎక్కడో వంతెన దగ్గర కనిపించారంటండి. ఏదో ఊరు వెళ్తే వంతెన దగ్గర కనిపిస్తే, మీ భగవాన్ నన్ను తీసుకున్నారండి అన్నారంటండి. మీ భగవాను నన్ను తీసుకున్నారండి అన్నారంటే, ఏమైందో నాకు తెలియదమ్మా. ఇంకా ఆ క్షణం నుంచి ఆయన భగవాన్ 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 అంటే, ఆయన ఆ మరణము ఎలా వచ్చిందంటే ఆయనకి, ఆయన భగవాన్ని కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారంటండి. పూజ చేసుకుంటా ఉంటే ఆ దేహం అలా పడిపోయిందంటండి. నాన్నగారు అన్నారు, మీరందరూ ఇక్కడికి వస్తున్నారు అంటే మీ తెలివితేటల వల్ల రావట్లేదు, మీరు మీ తెలివితేటల వల్ల వస్తున్నాం అనుకుంటున్నారేమో, మీ తెలివితేటల వల్ల ఇక్కడికి ఒక్కళ్ళు కూడా రావటం లేదు.
ఎందుకంటే ఎందుకు వస్తున్నారంటే మీ పూర్వజన్మ అనుబంధం, భగవాన్తో మనకి పూర్వజన్మ అనుబంధం, నాన్నగారితో పూర్వజన్మ అనుబంధం మనకు ఉంది కాబట్టి ఆ జన్మాంతర అనుబంధం మన ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడతాంది. ఇందులో మీ ఒక్కళ్ళకి మీరు మీకన్నా ఎంతో తెలివిగల వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అధికారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారా? ఎవరైతే రావాలో భగవాన్ ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు మాత్రమే, ఎవరైతే ఆయన ఫోల్డ్లో ఉన్నారో, ఎవరైతే ఆయన తనతో సన్నిహిత సంబంధం, ఆ జన్మాంతర అనుబంధం ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. ఇంకొకళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూర్చోలేరండి. నాన్నగారు అన్నారండి, భగవాన్ దగ్గర అంటండి ఒక నెమలిని తీసుకొచ్చి భగవాన్ దగ్గర నుంచోబెడితే దానికి అదంటండి భగవాన్ దగ్గర కొద్దిసేపు కూడా వండుకొని పారిపోతుందంటండి. ఒకటేమో చక్కగా తిరుగుతూ ఉందంటండి భగవాన్ దగ్గర. భగవాన్ అన్నారంటండి, దానికి అర్హత లేదు, యోగ్యత లేదు, ఇక్కడ ఉండలేదు. మీరు పెట్టినా బలవంతాన్ని తీసుకొచ్చి పెట్టినా ఇక్కడికి రాదు, ఉండలేదు అక్కడ. ఎందుకంటే అర్హత యోగ్యత ఉండాలి. అంటే భగవాన్ దగ్గరికి రావటానికి, భగవాన్ సబ్జెక్ట్ తినటానికి, భగవాన్ దగ్గరికి రావాలి అంటే ఎంత పూర్వజన్మలో ఎంత చేసుకుంటే అండి భగవాన్ దగ్గరికి వచ్చాము అంటున్నారు. అసలు ఆ వైభవం వేరండి. భగవాన్ సబ్జెక్ట్ ఈజ్ ద టాపెస్ట్ సబ్జెక్ట్, ఇంకా అసలు దాన్ని మించింది లేదు. అదే నాన్నగారు అంటున్నారు, విష్ణు భక్తులు అంటారంట, మీరు పుణ్యాలు చేసుకోండి కైలాసం వెళ్ళిపోతారు అంటారంటండి. శివభక్తులు అంటారంటండి, మీరు శివనామం చేసుకోండి, సత్కర్మలు చేసుకోండి, మీరు కైలాసం వెళ్ళిపోతారు, లేకపోతే కైలాసం వెళ్ళిపోతారు అంటారంటండి. అంటే మీరు ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, తర్వాత ఏదో అవుతారని చెప్తున్నారు. కానీ భగవాన్ సబ్జెక్ట్ అది కాదండి. ఆన్ ది స్పాట్ రెడీమేడ్ క్యాష్ అంటున్నారు. మిమ్మల్ని ఇప్పుడే హృదయంలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని ఇక్కడే ఆ స్థానంలో మీరు ఏదిగా ఉన్నారో అక్కడ నుంచోబెట్టడమే భగవాన్ లక్ష్యం అంటున్నారండి. మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు, మీరు యు ఆర్ దట్. ఎప్పుడో ఎక్కడో ఇంకెప్పుడో వస్తుంది అని కాదు, ఇప్పుడే ఎక్కడే మీరు పొందొచ్చు. సబ్జెక్ట్ అవగాహన అయితే, సబ్జెక్ట్ అండర్స్టాండ్ అయితే మీరు ఇప్పుడే ఇక్కడే ఆ వస్తువుని మీరు అనుభవంలోకి వచ్చేస్తుంది. 99% అండర్స్టాండింగ్ అంటండి. 99% అండర్స్టాండింగ్, ఒక 10% మనకు సాధన పేరుతో కొద్దిగా శ్రమ పడితే చాలు మనం ఆ లోపల ఉన్న వస్తువు మనకి దొరుకుతుంది. అంటే అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా అంటున్నారు. అవగాహన, సబ్జెక్ట్ అవగాహనలోనే 90% వెళ్ళిపోతామండి. అంటే శ్రవణ మననాలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. శ్రవణం మననం. అంటే శ్రవణం చేసింది మననం చేసి, ఆ మననం చేసిన దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నీ మనసు అంతర్ముఖం అవుతుంది. అంటే భగవంతుడు ఎక్కడున్నాడండి? లోపల హృదయంలో ఉన్నాడు. నీకు ఎప్పుడైతే నీవు భగవంతుడు చెప్పిన వాక్యాన్ని శ్రవణం చేసి మననం చేసి ధ్యానం చేస్తున్నావో ఆ ధ్యానం చేసినప్పుడు నీ మనసు అంతర్ముఖం అవుతుంది, ఆ లోపలికి ప్రయాణం చేస్తుందండి. భగవంతుడు ఏ హృదయంలో అయితే ఉన్నానని చెప్పాడో ఆ హృదయంలోకి ప్రయాణం చేస్తుంది మనసు. అంటే హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. అంటే ఆ ప్రయాణం చేసి ఎవరికైతే అంతర్ముఖత్వం వచ్చిందో వాడికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది. బాహ్యముఖంగా ప్రయాణించే వాడికి ఆత్మజ్ఞానం కలిగే ప్రసక్తే లేదు. ఎవడి మనసు అయితే అంతర్ముఖమైందో వాడికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే మనసు భగవంతుడు ఏ హృదయంలో అయితే ఉన్నానని చెప్పాడో అటువైపుగా ప్రయాణం చేయించేవాడు గురువు. ఎవరు ప్రయాణం చేయిస్తారండి? మన మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. అసలు మనం ఏం ప్రయత్నం చెయ్యక్కర్లేదు, సాధన చెయ్యక్కర్లేదు. మన మనసు లేచిన దగ్గర నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. దానికి ఏమన్నా సాధన చేస్తున్నావా? ఏమీ చేయట్లేదండి. మరి ఇప్పుడు అటువంటి మనసుకండి, అలా వేగంగా బాహ్యానికి పరిగెడిపోతున్న మనసుకండి ఆ గురువు భగవంతుడి గురు రూపంలో వచ్చి ఆ వేగంగా బయటికి వెళ్ళిపోతున్న మనసుకి అడ్డుకట్టేసేసాడండి గురువు. అడ్డుకట్టేసేసరికి వెనక్కి బ్యాక్కి తిప్పేశారండి. అంటే లోపలికి తిప్పారండి. లోపల హృదయాభిముఖంగా, హృదయంలో ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అటువైపుకి తిప్పారండి. నాన్నగారిని భగవాన్ అంటున్నారు, భగవాన్ మీకేం చేశారు అన్నారంటే ఎవరు? ఆయన చెయ్యంది ఏంటి? అన్నీ ఆయనే చేశారు. ఆయన చెయ్యంది ఏంటి? చెయ్యకుండా వదిలిపెట్టింది ఏంటి భగవాన్ నాన్నగారు అంటున్నారండి,
నేనేమి చదువుకోలేదు, ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్ద 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 ప్లేడర్లు జడ్జీలు ఉన్నారు, వాళ్ళు అందరూ ఇక్కడ ఉండగా నన్ను స్టేజీ మీద కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తున్నారు, ఈ మాటలు మాట్లాడించేది ఎవరు? నా గురువు దయ, నా గురువు అనుగ్రహం అంటున్నారండి. ఎంత వినయమో చూడండి. జ్ఞానం పొంది నాన్నగారు తన గురువు పట్ల ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయతగా ఉంటే మనకెందుకండి, మనకేం తెలుసనండి. మనం ఏమంటాం, మనకి సబ్జెక్ట్ తెలిసిపోయింది. ఏం తెలిసిపోయిందండి సబ్జెక్టు? సబ్జెక్ట్ ఏమన్నా జీర్ణం చేసుకున్నామా? లోపలికి ఏమన్నా దిగామా? లోపలికి ఏమన్నా అందరూ గజయితగాళ్ళే గజం కదలతలేదన్నారటండి భగవాన్. గజం కదలతలేదు, లోపలికి అంతర్ముఖం అయ్యారా? లోపలికి హృదయం వైపుకి తిరుగుతున్నారా? అంటే సబ్జెక్ట్ అవగాహన అంటే శ్రవణం మననం. వినాలండి, వినాలండి, వినాలి వినాలి వినాలి. చిల్లులు పడేలాగా జీవుడు చచ్చిపోవాలండి విని విని. ఆ వినేవాడు చచ్చిపోవాలండి. వాడు చచ్చిపోతే జ్ఞానం అండి. అంటే ఆ శ్రవణం మననం ధ్యానం అలాగే చెయ్యాలంటండి. ఎందుకంటే ఆ విని 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 మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఏం క్లారిటీ వస్తుందండి? ఆత్మ వేరు, దేహం వేరు, నేను ఆత్మనై ఉన్నాను. డిస్క్రిమినేషన్ వస్తుందండి, వివేకం వస్తుంది, ఆ సటిల్ ఇంటలెక్ట్ వస్తుంది, అవగాహన వస్తుందండి. ఇది నేను కాదు, ఇది చచ్చిపోయే వస్తువు దేహము, ఇది చావని వస్తువు, సర్వకాల సర్వావస్థల్లో ఏదైతే ఉంటుందో అది ఆత్మ, ఇది వేరు ఇది వేరు. అసలు ఆ చచ్చిపోయే దేహాన్ని తీసుకొచ్చి ఆత్మ మీద ఆరోపించుకుంటుంటే అసలు మనం ఎంత తప్పు చేస్తున్నామండి. అసలు చచ్చిపోయే దేహం ఎక్కడ, చావుని వస్తువు ఆత్మ. ఆ సృష్టిలో దానికన్నా పెద్ద వస్తువు లేదు, దాన్ని తీసుకొచ్చి మనం దేహం మీద ఆరోపిస్తున్నామంటే ఎంత చీప్గా ఉందండి. అసలు ఆ వర్డ్ వినటానికే బాగోలేదు. అంటే ఇన్నాళ్ళు గురువు రానంత వరకు అదే మనం అనుకున్నాము, దేహమే మనం అనుకున్నాం. ఇప్పుడు గురువు వచ్చి ఇంత బోధ చేశాక, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బోధ చేశాక మనం ఇది అంత బోధ. ఇప్పటికీ నాన్నగారు ఎంత దయండి, ఆ రేడియో పెట్టించారండి. నిజంగా వర్మగారితో ఆయన రుణం మనం తీర్చుకోలేమండి. అసలు ఆ రేడియో పెట్టించి మనకి నిజంగా ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు సత్సంగం చెయ్యండి, గురువుతో కనెక్ట్ అవ్వండి అని నాన్నగారు ఇంత చక్కగా ఆ రేడియోని మనకి అసలు ఎంత దయండి ఆయనకి. అది మనకు అందుబాటులో తెచ్చారండి, ఎక్కడ ఎదుక్కోక్కర్లేదండి. ఇలా పెట్టుకుంటే చాలండి మనకు నాన్నగారు వాక్యం వచ్చేస్తుందండి. నాన్నగారిని ఒకసారి అడిగానండి నేను స్టేషన్లో, నాన్నగారు మీ దగ్గరికి రాలేకపోతున్నానండి, మీ స్పీచ్లు డైరెక్ట్గా వినలేకపోతున్నానండి అని అన్నానండి. అంటే నాన్నగారు అన్నారండి, క్యాసెట్లో వింటున్నావు కదమ్మా, దానికి దీనికి తేడా ఏముందన్నారండి. అంటే భావనలో తేడా అండి, అంతే. నాన్నగారి దగ్గరికి వెళ్ళి వింటున్నాం అనేది ఒక భావన, చూస్తున్నామని. ఇక్కడ కూడా ఆ భావనలో ఉండి నాన్నగారే మాట్లాడుతున్నారు. నాకు అప్పుడు అనిపిస్తుందండి, రేడియోలో వింటుంటే నాన్నగారే నాకు చెప్తున్నారు, నాన్నగారి మాటలే నేను వింటున్నాను, నాన్నగారు స్వయంగా నాకు చెప్తున్నారు. అంటే ఆ భావన అండి. నాన్నగారు లేకుండా ఎక్కడున్నామండి? సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు నాన్నగారు. ఇదివరకేమో ఒక రూపనామాలకి పరిమితం అయి ఉన్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు నాన్నగారు అందరిలో ఉన్నారు, అంతటా వ్యాపించిపోయారండి. నాన్నగారి ప్లేస్లు ఏం లేదు, నాన్నగారు లేని ప్లేస్ లేదు, అంతటా వ్యాపించి ఉన్నారు. మన అందరినీ చూస్తున్నారు, అందరిలో ఉన్నారు, అంతటా వ్యాపించి ఉన్నారు. ఉన్నది నాన్నగారు ఒక్కళ్ళే, మనం లేవండి. రూపనామ గుణాలంతా మాయండి. మాయ రకరకాలుగా ఉంటుంది. ఇందాక లక్ష్మి చెప్పింది కదండి, మాయ రకరకాలుగా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. మారిపోయేదే మాయ. కానీ మారని వస్తువు ఒకటి నీ లోపల ఉంది, అది నీవై ఉన్నావని చెప్తున్నాడండి భగవంతుడు. మారని వస్తువు నీ లోపల ఉంది, అది నీవై ఉన్నావు. అయామ్ దట్ అయామ్, నేను ఉన్నాను అనేది మనకు అనుభవం కదండి. మనమేమైనా అర్థం చూసుకొని చెప్తున్నావా? నువ్వు ఉన్నావా అని అడిగితే ఏమంటాము? నేను ఉన్నాను అంటాం కదా, అది నీ అనుభవం. అయాం, నేను ఉన్నాను. అయితే నేను ఉన్నాను అనేదే కాదు, మళ్ళీ ఏమనుకుంటావో, ఇంకేమనుకుంటావో, అది ఇది అనుకుంటావేమో. నేను ఉన్నాను, ఆ ఉన్నదేదో నేనై ఉన్నాను, ఆ ఉన్నదేదో నేనై ఉన్నాను అనే అనుభవం నువ్వు తెచ్చుకోవాలి. ఎప్పుడు? నీ దేహం మరణించే లోపల నువ్వు అమృతత్వాన్ని పొందాలి. అది నీ గోల్. అంటే ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, భగవాన్ ఏదైతే పొందారో, నాన్నగారు ఏదైతే పొందారో దాన్ని మనం కూడా పొందాలి.
అది పొందేదాకా మనకి సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఓన్లీ మన పూజలు, జపాలు, ధ్యానాలు, ఈ విచారణ అన్ని మెయింటెనెన్స్ డోసులు అండి. ఇప్పుడు మెయింటైన్ అవుతున్నాం, రోగం తగ్గట్లేదు, అది దాని ప్రభావం మన మీద చూపించట్లేదు. కానీ మన గోల్ ఏంటి? ఆ నేనుని నశింపచేయాలి. అంటే ఆ నేను మనం కాదని తెలియాలండి. దాన్ని నేను చంపేయక్కర్లేదు, కత్తులు కటాలు తీసుకెళ్ళక్కర్లేదు. అదే రామకృష్ణుడు చెప్తాడు కదండి, ఏదైతే నువ్వు నేను అంటున్నావో ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఎంత అందంగా చెప్పారండి. భగవాన్ ఏమో హూయామై ఈ నేనవడని చెప్పారండి. భగవాను ఇప్పుడు ఏదైతే మనం రోజు 100 సార్లు లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు నేను అంటామండి. ఆ నేనెవరు, ఆ నేనేంటో మనకు తెలియదండి. పుట్టిన దగ్గర నుంచి వాడుతున్నాం నేను అనేది. ఆ నేనెవరో మనకు తెలియదు. ఆ నేనుని మనం దేహానికి ఆపాదించుకున్నాం. నాన్నగారి దగ్గరికి వచ్చాక మనకు తెలిసింది ఆ నేను దేహం కాదు, నేను ఆత్మ, ఇది నిజమైన నేను, ఇది అబద్ధమైన నేను, ఇది నిజం కాదు, ఇది దేహంతో కలిసి ఉంటుంది అని. అందుకని భగవాన్ ఏమన్నారంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకోవటానికి ఇప్పుడు అబద్ధమైన నువ్వు నేను అనుకుంటున్నావు, తప్పుడు తాదాప్యం పొందుతున్నావు. ఈ నువ్వెవరని ప్రశ్నించు అంటున్నారండి. ప్రశ్నిస్తే ఇప్పుడు ఆ కుక్క బయట నుంచి మన ఇంట్లోకి వస్తుంది అనుకోండి, మనం దాన్ని కర్ర పెట్టి కొడుతున్నాం అనుకోండి, అది 10 సార్లు వస్తుంది. మనం ఎప్పుడు కర్ర పట్టుకొని నుంచుంటే ఏమవుతుందండి? అది వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే మనకి మనసు బయటకు వస్తుంది అనుకోండి, మనకి ఏదో తలంపు వస్తుంది. మనసు ఏ రూపాన్ని ఉందండి? తలంపు రూపాన్ని ఉంది. ఏ తలంపు వస్తుంది అనుకుంటే మనం అక్కడే నుంచున్నాం అనుకోండి, కర్ర పెట్టుకొని నుంచుకున్నాం అనుకోండి, ఆ తలంపు వచ్చిన వెంటనే ఈ తలంపు ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. ఈ తలంపు వచ్చే నేనెవడు అని ప్రశ్నించుకున్నాం. పెద్ద కష్టం కాదండి. ఆ నేనెవడని ప్రశ్నించడానికి కష్టం ఏముందండి? ఏదో ఒక తలంపు వస్తుంది, రాగం వస్తుంది, ద్వేషం వస్తుంది. ఈ ద్వేషం ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. ఈ ద్వేషం వచ్చే నేను ఎవడు? హూ ఈజ్ దిస్ ఐ? అసలు ఆ ప్రశ్నించటంలోనే అది కతలాకుతలం అయిపోతుందండి. భగవాన్ ఏమన్నారంటే, అది పేక ముక్కల కోటమ్మా, అది ఊనే గాలి అలా వీస్తే అలా ఊదండమ్మ పడిపోతుంది. పేక ముక్కల కాట, అదేమన్నా సిమెంట్తో కట్టింది కాదు. మీరు ఆ నేనుని విచారణ చెయ్యండి, ఈ నేనుని డౌట్ చెయ్యండి అంటున్నారు. అంటే మనం ఎలా అయిపోయామంటే అండి, మన నేను నిజం అనుకుని బతికేసామండి. ఎన్నో జన్మల నుంచి మనకి ఏదైతే ఏ మనసు అయితే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో ఆ మనసు నిజమని బతకటం అలవాటు అయిపోయింది. అదే నేను కింద వ్యక్తం అవుతుంది. ఆ నేను నిజం. ఆ నేను పోతే మనం పోతామని మనకు భయం అండి. ఆ నేను పోతే మనం పోతామని భయం ఉందండి. ఆ నేను పోతే మనం పోము, ఆ నేను మనం కాదు అంటున్నారు. ఆ నేను పోతే నువ్వు పోవు, నీ లోపల హృదయంలో ఉన్న వస్తువు నీకు నేను తానుగా వ్యక్తం అవుతుంది అంటున్నారండి. సముద్రంలో ఉన్న బుడగలు, సముద్రంలో ఎన్నో బుడగలు ఉంటాయండి. ఆ బుడగ పోయింది అనుకోండి, బుడగ పోతే ఏమైపోతుందండి? సముద్రం అయిపోతుంది. మనం కూడా ఏమైపోతాం? ఆత్మ సముద్రంలో ఓలలాడుతూ ఉంటామండి. మన నేను పోతే ఏమైపోదండి? మనకి పరిమితులు పోయి అపరిమితంగా అయిపోతాం. అంటే ఆ నేను ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నామండి? ఆ నేను ఎటువంటిదో మనకు తెలియట్లేదండి. చెప్పాడు కదా, ఆ నేను నువ్వు కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ నేను ఏంటి? ఆ నేనే అబద్ధం. నేనుకొచ్చే ఇతర తలంపులు అబద్ధం. మనసు ఎంత అబద్ధమో మనసుకొచ్చే తలంపులు కూడా అంతే అబద్ధం. ఉన్నది ఒకటే అయితే నీ లోపలున్న ఆత్మ నిజమా? రెండోది నీకు వచ్చిన మనసు నిజమా? నేను నిజమా? ఇప్పుడు నీ లోపల ఇద్దరున్నారా? ఒకళ్ళు ఉన్నారా? లోపల నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నానని భగవంతుడు చెప్తున్నాడు. ఎవరు? ఇప్పుడు భగవంతుడు ఉన్నానని చెప్తున్నాడు. మరి మనమేమంటున్నాం? నేనున్నాను అంటున్నాం. నువ్వు ఉండటం నిజమా? భగవంతుడు ఉండటం నిజమా? మరి ఈ రెండో వాడు ఎవడు? ఈ నేనెవడు? భగవంతుడు ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నది భగవంతుడే. మరి ఈ వచ్చిన నేనెవడు? నాన్నగారు అనేవారు, దెర్ ఈజ్ నో ఉష లేదు. ఒక ఉష ఉందనుకుంటే భగవంతుడి కన్నా సపరేట్గా ఉన్న ఉష ఎవరని మనం అందరం మనం ప్రశ్నించుకోవాలండి. మనం ఎవరు? భగవంతుడి కంటే మనం సపరేట్గా ఉన్నామా? సపరేట్గా ఉంటే సపరేట్గా ఉన్నది ఎవరు? మనం భగవంతుడిని వెతకక్కర్లేదంటండి, రాంగ్ చేస్తున్నామండి. ఆయన ఆల్రెడీ ప్రజెంట్, ఆయన ఆల్రెడీ మన హృదయంలో ఉన్నాడు. ఆయన వెతకక్కర్లేదు. మనం వెతకాల్సిందంటే భగవంతుడిని తెలుసుకోవాలి అనుకుని నేనెవడు? హూ ఇస్ దిస్ ఐ? వాడిని తీసేస్తే భగవంతుడు దర్శనమిస్తాడండి మనకి. వీడు ఈ నేనుగాన్ని తీసేస్తే ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకి వ్యక్తం అవుతుందండి.
అయితే ఆ నేనుని ఎలా అంటే ఇక్కడ మనం వాడిని చంపేయక్కర్లేండి, కత్తులు కటాళ్ళు పట్టుకోక్కర్లేదండి. వాడు మనం కాదని అండర్స్టాండ్ అయితే చాలండి. ఇప్పుడు సపోజ్ మనకి తలంపులు వస్తూ ఉంటాయి. ఆ తలంపుల్ని మనం ఒక దృశ్యంలాగా చూసామనుకోండి, అది మనం కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఎంతోమంది జనం వెళ్తూ ఉంటారు, ఆ జనంతో మనకేమీ సంబంధం లేదు, వాళ్ళని చూసి మనకేమి రాగద్వేషాలు పుట్టవు, వాళ్ళ మీద ఏమి ఇంప్రెషన్స్ ఉండవు. ఆ రోడ్డు మీద జనం ఎలా వెళ్ళిపోతున్నారో మన లోపల తలంపులు కూడా అలా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, వాటి ప్రభావం మన మీద ఉండదు. కానీ మనం వెళ్ళి ఓ రోడ్డు మీద వెళ్ళేవాడిని ఒక దెబ్బేసామనుకోండి, వాడి పవర్ చూపిస్తాడు కదా. అలాగే మన తలంపుల్ని మనం అలా చూస్తే ఆ వచ్చి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటాయి, మనం ఏం చెయ్యం. వాటితో తాదాప్యం పొందకుండా ఉంటే చాలు. అది మనం కాదు. ఎన్ని తలంపులు వచ్చినా ఆ తలంపులన్నీ నేనుకొస్తున్నాయి. నేను మనం కాదు, నేనుకొచ్చే తలంపులు మనం కాదు. రెండు అబద్ధాలే. అసలు మనసే అబద్ధం. ఎక్సెప్ట్ ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. భగవంతుడు తప్పించింది మిగతాదంతా మైండే. ఎక్సెప్ట్ ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అండ్ మైండ్ క్రియేషన్. అయితే మనం ఆత్మ దగ్గర ఉండలేక, మనం ఏదిగా ఉన్నామో అక్కడ ఉండలేక మనం ఏంటంటే జారిపోతున్నామండి. మనం ఏదిగా ఉన్నామో ఆ హృదయంలో ఉన్న వస్తువే నీవని భగవంతుడు చెప్తుంటే అక్కడ ఉండలేక మనం జారిపోయి కిందకు వచ్చేసి దేహం దగ్గర మనసు దగ్గర దొల్లేస్తున్నాం. నాన్నగారు అంటున్నారు, బంతి జారిపోయింది అనుకో అమ్మా, ఆ బంతి ఎక్కడికి వెళ్ళిపోతుందో కిందకి తెలియదు, కిందకి డౌన్ 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 డౌన్. ఆ మనసు ఒక్కసారి హృదయం నుంచి కిందకి జారిందనుకో డౌన్ డౌన్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి అమ్మా, జాగ్రత్త పడికి రాదు. వస్తువుని మరుపుకు రాకూడదు, ఆ వస్తువు ఎరుకలో ఉండండి. నువ్వు ఆత్మ దగ్గరే ఉన్నావనుకో అసలు మనసు రాదు. ఎందుకంటే ఫైటింగ్లు మనం ఉన్న వస్తువుని పట్టుకున్నాం. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం లేదు. భగవద్గీత సారం అండి. అంటే ఉన్నదేంటి? బ్రహ్మం ఒకటి, చైతన్యం ఒకటి. లేనిదేంటి? దేహం అండి. ఇది వ్యవహారిక సత్యం. కొంతకాలం కనిపిస్తుంది, కొంతకాలం తర్వాత కనిపించదు. దేహం ఉన్నట్టు కనిపిస్తుంది ఏదో. అది నిజమైతే గాఢ నిద్రలో కూడా ఉండాలి, గాఢ నిద్రలో లేదు. అయితే ఆ ఉన్న వస్తువుని పట్టుకోండి. ఉన్న వస్తువు పాజిటివ్, లేని వస్తువు నెగటివ్. లేనిది దేహం, ఉన్నది భగవంతుడు. ఉన్న వస్తువుని పట్టుకోండి, ఉన్నది పాజిటివ్ని పట్టుకుంటే నెగటివ్కి దూరం అయిపోతారు. దేన్ని పట్టుకోవాలండి? భగవంతుడిని పట్టుకోవాలి, ఆత్మను పట్టుకోవాలి, మన గురువుని పట్టుకోవాలి. లోపల వస్తువుని పట్టుకునే కెపాసిటీ ఉందనుకోండి. ఎందుకంటే దానికి రూపం లేదు, నామం లేదు. రూపం లేని నామం లేని వస్తువుని పట్టుకోగలిగే మనకి ఆ స్టేటస్ ఉంటే, నిరాకారాన్ని ఆరాధించగలిగే స్టేటస్ ఉంటే ఓకే, దానితో కలిసి ఉండండి. ఒకవేళ లోపల నిరాకారం వస్తువుతో కలిసి ఉండే మనకి స్ట్రెంగ్త్ లేదనుకోండి, మనము రూపం ధరించొచ్చిన ఆ భగవంతుడే, ఆ నిరాకార వస్తువే, ఆ లోపల మన హృదయంలో ఉన్న వస్తువే ఒక రూపం ధరించి గురువు కింద వచ్చింది. ఆ గురువుతో మనం కనెక్ట్ అయిపోవాలండి, గురువుతో కలిసి ఉండాలి. ఆ గురువును పట్టుకున్నామనుకోండి, మన పెట్టిన ఇంజిన్కి తగిలిచ్చినట్టండి. ఆయన తీసుకుపోతారండి, గమ్యానికి తీసుకుపోతారు. మనకి తెలియకపోవచ్చండి గమ్యం, కానీ మన గురువుకి, మనం ఆరాధించే గురువుకి తెలుసు. కాబట్టి మన పెట్టెను తీసుకెళ్ళి ఆ గురువుతో మెంటల్ కాంటాక్ట్, మానసిక అనుబంధం మనం గురువుతో పెట్టుకున్నాం అనుకోండి, మన పెట్టెని ఆ గురువు అనే ఇంజన్కి తగిలిచ్చామనుకోండి, మన ఎక్కడికి తీసుకెళ్ళి వేయాలో అక్కడ వేసేస్తారండి గురువు గారు. అంటే ఆ గురువు పట్ల మనకి ప్రేమ ఉండాలండి, ఆప్యాయత ఉండాలండి, విశ్వాసం ఉండాలండి గట్టిగా. అంటే వివేకానందుడు అన్నవేడండి, కనిపించిన గురువు మీద ప్రేమ లేనప్పుడు కనిపించని దేవుడి మీద ప్రేమ ఉందంటే నమ్మే విషయం కాదు అన్నారంటే. కనిపించే గురువుని మనం ప్రేమించలేకపోతున్నాం అనుకోండి, అంత సద్గుణాలతో, అసలు ఆ శాంతితో, కాంతితో, అలా జ్ఞానంతో వెలిగిపోతున్న గురువు పట్ల గురువుని ప్రేమించకుండా 100% మనం భగవంతుడి పట్ల నాకు ప్రేమ ఉంది అంటామంటండి. కనిపించిన వాడినే ప్రేమించలేనప్పుడు నువ్వు 100% కనిపించిన వాడి మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారు అన్నారండి. అంటే గురువు పట్ల ప్రేమ రావటం కష్టం అంటండి. 100% ప్రేమ రావటం కష్టం అంటండి. ఎందుకంటే గురువు అందరితో మాట్లాడుతూ ఉంటారు,
ఒక్కొక్కరితో ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఒకళ్ళు దగ్గరికి తీస్తారు, ఒకళ్ళనేమో దూరంగా ఉంచుతారు, ఒకళ్ళ ఇంకా చూస్తారు. మన గురుగారు ఇంకా మరి కృష్ణుడు అండి. ఎదురుగా కూర్చున్నాం అనుకోండి, అసలు చూడకూడదు అనుకుంటే కంటి రెప్ప మన మీద వేయరండి. ఆయన మాట్లాడాలనుకుంటే అక్కడెక్కడో ఉన్నవాళ్ళని పలకరిస్తారండి. ఈ ముందున్నవాడు చచ్చిపోతుంటాడండి. ఆయన చూడాలి, అంతా తిప్పుతూ ఉంటారండి, చూపు అంతా తిప్పుతారండి, కానీ ఎదురుగున్న వాళ్ళని చూడరండి. ఆయన ఎవరినైతే చూడాలనుకున్నారో వాళ్ళనే చూస్తారండి. ఎందుకు అలా చేస్తున్నారు? ఒకళ్ళు పలకరిస్తారు, ఒకళ్ళు పలకరించరండి. ఎందుకు పలకరిస్తున్నారు, ఎందుకు పలకరించట్లేదంటే వీడికి అదే కరెక్ట్, వాడికి అదే కరెక్ట్. ఎందుకంటే వీడు పలకరించకపోతే లోపలికి వెళ్తాడు, వీడు పలకరిస్తే లోపలికి వెళ్తాడు. ఈ లోపలికి ఏమన్నా ఉంటాయి కదండి, ఎదురుగా కూర్చొని చూడరు కదా. ఎందుకంటే లోపల ఏమన్నాయి అన్నీ మనకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. లోపల ప్రతిదీ వర్కేనండి. గురువు చూస్తే వర్క్, చూడకపోతే వర్క్, మాట్లాడితే వర్క్, మాట్లాడకపోతే వర్క్. అమ్మా అంటే ఎలా ఉన్నావమ్మా అంటే వర్క్ అండి. శారదామాతని అడిగారంటండి, ఏంటండి మీ గురువుగారు రామకృష్ణుడి భక్తులు ఏనుగుల్లాగా ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి వాళ్ళందరికీ, రామకృష్ణుడి భక్తులకి మీ భక్తులు ఏంటండి ఎక్కడా కనిపించటం లేదు అన్నారంటండి శారదామాత. అంటే ఆయన ఏనుగులను తీసుకున్నాడు, నేనేమో చీమలు తీసుకున్నాను, వీడితో పడుతున్నాను అన్నారంటండి శారదామాత. అయినా ఈ చీమలు కూడా ఏదో ఒక రోజు జ్ఞానాన్ని పొందుతాయి, అందులో డౌట్ లేదు. వీళ్ళు కూడా వస్తారు, ఒడ్డుకు వస్తారు. అలాగే నాన్నగారు మన చీమలలాగా తీసుకున్నారండి. పాపం నిజంగా నాకు అలా రుద్దుతున్నారండి మనని. అసలు నిజంగా ఎల్కేజీ అక్షరం దగ్గర నుంచి నాన్నగారు నేర్పించారండి. ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎవరి దగ్గర వస్తువు ఎలా పుచ్చుకోవాలి, నువ్వు ఎవరికి ఎలా ఇవ్వాలి, ఆయన నేర్పించనేది అంటూ ఏమి లేదండి. A to Z నేర్పించారండి నాన్నగారు. అంటే నాన్నగారు అనేవారండి, అమ్మా దక్షిణామూర్తి బాగా పండితులకి మోక్షం ఇచ్చేశాడమ్మా. వాళ్ళు సనక సనందులు, వాళ్ళు పండితులు అండి, మహాపండితులు. వాళ్ళకి మౌనంతో జ్ఞానం ఇచ్చేశారండి. అమ్మ మన భగవాన్ అమ్మ, ఆధునిక దక్షిణామూర్తి అమ్మ మన భగవాను ఎలాంటి వాళ్ళంటే మామూలు ఆర్డినరీ పీపుల్కి కూడా జ్ఞానం ఇచ్చేస్తున్నాడమ్మా, జంతువులకి జ్ఞానం ఇచ్చేసాడమ్మా. ఎంత కష్టం అండి అది. ఒక 30 మార్కులు వచ్చేవాడికి, ఎల్కేజీ చదివేవాడికి, ఒక సామాన్య మానవుడికి, బట్టలు ఉతికే వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి, కామన్ మ్యాన్కి కూడా ఆత్మ విద్యను అందించాలి అనేది నాన్నగారి లక్ష్యం అండి. ఒకసారి పింగళ సూర్యసుందరం గారు నాన్నగారితో అన్నారండి, నాన్నగారు మీరు చెప్పే ప్రవచనాలు, ఆ తత్వం గురించి, మీరు ఆ చెప్పే ఆ వస్తువు గురించి, ఆ సద్వస్తువు గురించి మీరు చెప్పేది అంటే ఆ చిన్న చిన్న మాటలు, పొట్టి మాటలతో అంత చిన్నగా ఇతరులకు అర్థమయ్యేటట్టు మీరు చెప్తున్నారు నాన్నగారు, అంత దిగొచ్చి మీరు చెప్తున్నారు. అంటే సామాన్య మానవుడికి కూడా మీరు ఆ తత్వాన్ని, అంటే ఆ వస్తువుని అందజేయాలని మీ ఉద్దేశం కదా నాన్నగారు అంటే నా హృదయాన్ని పట్టుకున్నారండి మీరు సూర్యసుందరం గారు అన్నారండి నాన్నగారు. అంటే అంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలండి నాన్నగారి ఉద్దేశం. ఎవ్వరూ దుఃఖపడకూడదండి, అందరినీ దుఃఖంలోంచి బయటికి తీసుకొచ్చేయాలి. మన తల్లిదండ్రులు ఏమిస్తారండి, ఓ చేరస్తారు, 1 ఎకరం పొలం ఇస్తారు, 4 డబ్బులు ఇస్తారు, కానీ నీ దుఃఖాన్ని ఎవరు పీల్చుకుంటాడు, నీ కష్టాన్ని ఎవరు పీల్చుకుంటాడు, నిన్ను ఈ జననమన్న చక్రంలోంచి నిన్ను ఎవడు బయటికి తీసుకొస్తాడు? ఒక గురువు అండి బయటికి తీసుకొచ్చేది. నీకు జన్మ జన్మలకి నీ గురువు నీ కూడా ఉంటాడండి, నీకు తోడుగా ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే లోపల మన గురువు మన కూడా ఉన్నాడు. అంటే ఆ గురువు యొక్క వైభవం అండి. ఆ గురువు అంటే మనకి ఆప్తుడు ఎవరున్నారంటే మన గురువు అండి, మన పెద్ద బంధువు అండి. పిల్ల బంధువులు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మన బంధువులు ఏంటంటే బంధిస్తూ ఉంటారు. అటాచ్మెంట్, వాళ్ళ మీద అటాచ్మెంట్, దేహానికి సంబంధించిన అటాచ్మెంట్ అండి, అది బంధిస్తుందండి. కానీ గురువు ఏం చేస్తాడంటే అటాచ్మెంట్లోంచి విడుదల చేస్తాడండి. ఒకసారి టైం అయిపోయిందని చెప్తాడు. ఒకసారి
కృష్ణుడు రుక్మిణీదేవి కృష్ణుడిని అడిగిందంటండి. ఏమని అడిగిందంటే మురళి నువ్వు మురళిని అడిగిందంటండి, నువ్వంటే కృష్ణుడికి చాలా ఇష్టంగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా నిన్ను తీసుకెళ్తున్నాడు, నీ నోట్లో పెట్టుకొని ఊడుతున్నాడు, నాకన్నా రుక్మిణీదేవి అందనమాట, నాకన్నా నువ్వంటే ఎక్కువ ఇష్టంగా ఉన్నాడు గురువు ఎక్కువ ఇష్టంగా అదే కృష్ణుడు ఎక్కువ ఇష్టంగా ఉంటున్నాడు అని చెప్పి అడిగిందంటండి. అడిగితే ఒకసారి నన్ను చూడు అందంటండి. మురళి చూపించిందంట. లోపలంతా ఖాళీ అయిపోయాను. అలాగే మీరు కూడా లోపలంతా ఖాళీ అయిపోతే ఆ దాన్ని ఈశ్వరుడు వాడుకుంటాడండి, గురువు వాడుకుంటాడనమాట మురళిలాగా. అంటే లోపలంతా ఖాళీ అయిపోవాలండి, వాసనాక్షయం అయిపోవాలండి. మన లోపల ఉన్న సంస్కారాలన్నీ ఆ లోపలంతా ఖాళీ అయిపోతే ఆ ఈశ్వరుడు నాట్యం ఆడతాడండి లోపల. అంటే వెన్నపూసలాగా అయిపోవాలి అంటున్నారండి. మనం ఎలా అయిపోవాలి? వెన్నపూసలాగా మృదువుగా తెల్లగా స్వచ్ఛంగా అయిపోవాలండి. అంటే ఇదంతా మన చేత అండి నిమిత్త మాత్రంగా మన చేత సాధన చేయిస్తున్నాడండి గురువు. మనం ఏం చేస్తున్నామండి? అహంకారం ఏం చేస్తుందండి? సాధన ఏదో వంపుగా పెట్టి గురువుగారు ఏదేదో చేపిస్తున్నారు, ఏదో జరుగుతూ ఉంది. మనం చేయటం కాదు, జరుగుతూ ఉంది. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారండి? వర్క్ అంతా గురువుగారు చేస్తున్నారండి. ఆయన చేస్తున్నారండి. గురువు ఈజ్ వర్కింగ్ ఆల్వేస్ అన్నమాట. ప్రతి నిమిషం. మనం 40 సంవత్సరాల క్రితం వచ్చామండి, అంతకుముందు చేయలేదని కాదు. గురువు మనకి తెలిసి మనలో మార్పు వచ్చింది, మనకి మారు మనసు వచ్చింది, మనలో ఎంతో చేంజ్ వచ్చిందని తెలుస్తూ ఉంది. ఇదంతా ఎవరి వర్క్ అండి? గురువు గారి వర్క్. నాన్నగారు ఒకసారి ఎప్పుడో జిన్నూరు మీటింగ్కి వెళ్ళానండి. జిన్నూరు మీటింగ్కి వెళ్తే నాన్నగారు ఆ రోజు స్పీచ్ చెప్పారు. స్పీచ్ చెప్పిన తర్వాత నాన్నగారు పద్మ వచ్చి చెప్పు అన్నారు, వచ్చి మాట్లాడమన్నారు. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే, నాకేమర్థమైందంటే నాన్నగారు చెప్పిన దాంట్లో అంతా గురువే చేస్తున్నాడు, మనం నిమిత్త మాత్రం, మనం జీరోలు అన్న విషయం నాకు అర్థమైందండి. ఆ సబ్జెక్ట్ నాన్నగారు చెప్పినప్పుడు మనం చేసేది ఏమీ లేదు, అంత గురువు వర్క్ చేస్తున్నాడు, మన నిమిత్త మాత్రంగా ఏదో జరుగుతుంది, చేపిస్తున్నట్టుగా, ఏదో కదులుతున్నట్టుగా. నాన్నగారు అంటే అలా ఖాళీ పేపర్ ఇవ్వకండి, ఏదో బొమ్మన్న వేసి పేపర్ నలుపు చేసి ఇవ్వండి అని అలా ఏదో చేయిస్తున్నారు. కానీ వర్క్ చేసేదంతా గురువే అని ఆ విషయం నాకు అర్థమైందండి. అంటే నాకు అప్పుడు అనిపించింది, అంటే నాన్నగారు నేను అర్థం చేసుకుని కరెక్టే, అంతా గురువే వర్క్ చేస్తున్నారు అన్న విషయం చెప్పమని నాన్నగారు చెప్తున్నారు అనిపించింది. అంటే ఆ ఈశ్వరుడి చేతిలో మనం ఉన్నామండి. మనం ఆయన ఎలా ఆడిస్తే అలా అండి. యాక్సెప్టెన్స్, ఆ ఎంజాయ్, ప్రారంభ ఏదో ఒకటి వస్తూ ఉండదండి. దేహం వచ్చిన తర్వాత కష్టాలు లేకుండా అలా ఉంటాయి. మరి మనం చేసినవి మనకి ఎవరికి ఇస్తారండి? పక్కింటోడికి ఇస్తారా, ఎదురింటి వాళ్ళకి ఇస్తారా? మరి చేసుకొచ్చేసాం. ఇప్పుడు చెయ్యొద్దని చెప్తున్నారు. ఇప్పుడు చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, కర్తృత్వం పెట్టుకోకు, డోయర్షిప్ పెట్టుకోకు అని చెప్తున్నారండి. అసలు నువ్వంటూ లేనప్పుడు ఇక నేను చేస్తున్నానంటావేంటి? శక్తి ఈశ్వరుడిది. నీ బాడీ కదులుతుందంటే, ఏదైనా పని జరుగుతుందంటే శక్తి ఈశ్వరుడిది. నువ్వెక్కడున్నావు అసలు? ఇప్పుడు శవంలో చైతన్యం తప్పుకుందండి. శవంకి అన్నీ ఉన్నాయండి. శవం మాట్లాడుతుందా? శవం చూస్తుందా? ఏమీ చేయలేదు. లోపల చైతన్యం తప్పుకుంది. ఇప్పుడు కూడా ఆ చైతన్యం మన లోపల ఉంది. చైతన్యం ఉంది కాబట్టి అన్నీ జరుగుతున్నాయండి. ఆ చైతన్యాన్ని ఎరుకులో పెట్టుకొని ఆ చైతన్యం ధ్యాసలో ఉంటే మనం చైతన్యం అయిపోతామండి. అది ఆ గోల్ అక్కడ పెట్టుకోమంటున్నారండి నాన్నగారు. నా కోసం పని చేయండి, నన్ను స్మరించండి, మీ అహంభావన కోసం చేయకండి అని చెప్తున్నారండి. నా ప్రీతి కోసం, నా దయను సంపాదించడం కోసం మీరు సత్కర్మలు చేయండి, నా కోసం బతకండి, నన్ను గోల్గా పెట్టుకొని బతకండి, మీరు నన్ను పొందుతారు అంటున్నారండి. ఓం శ్రీ నారాయణ. చెప్పు. ఈ శరీరం మన పువ్వులకి ఏం వచ్చేయలేదండి. అంటే మనం చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఏంటంటే ఈ అందమైన బాడీకి అక్కడ ఒక ప్రైస్ పే చేయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనడానికి రెఫ్రిజిరేటర్ కొనడానికి వెళ్ళారనుకోండి, ఒకటి నచ్చింది మీకు, ఎంత అంటే ₹1,00,000 అంటే 80,000కి ఇస్తారా అని అడిగితే 80,000 ఇంకోటి ఉంది, దీనికన్నా తక్కువ క్వాలిటీ ఉంటుంది, అది ఇస్తామంటారు. అది చూసాక ఇది 60,000కి ఇస్తారా అంటే 60,000 ఇంకోటి ఉంది, దీనికన్నా లెస్ క్వాలిటీ ఉన్నది, అది ఇస్తామంటారు.
అలాగే 30,000 25,000 కూడా ఉన్నాయనుకోండి. అలా మనము ఈ శరీరానికి ఒక ప్రైజ్ పే చేసి వచ్చాము దేవుడి దగ్గర, భగవంతుడి దగ్గర. కళ్ళు కావాలి అంటే కళ్ళకి ఒక ప్రైజ్, అందమైన కళ్ళకి ఇంకొక ప్రైజు, చూపు బాగుండాలంటే ఇంకొక ప్రైజు, అవయవాలు అన్నీ ఉండాలంటే ఒక ప్రైజ్, అందంగా ఉండాలంటే ఒక ప్రైజ్. ఎంతో డబ్బు, మనం వస్తువులకేమో డబ్బు పే చేస్తాం కదా, అక్కడ పుణ్యాన్ని పే చేసి తెచ్చుకునే శరీరము. ఆయుష్ కూడా ఎక్కువ ఆయుష్ అంటే ఎక్కువ ప్రైస్ పే చేయాలి, తక్కువ ఆయుష్ అంటే ఇప్పుడు 40 ఏళ్ళకే చనిపోతారు హార్ట్ అటాక్లు వచ్చేసేసి. అంటే అంతే ఆయుష్కి వాళ్ళు పే చేసి వచ్చారు. వాళ్ళు కొంతమంది కళ్ళే లేవు, కొంతమంది చెవులు లేవు, కొంతమంది మాట్లాడరు. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అంత పుణ్యమే పే చేసి వచ్చారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న అంతే పుణ్యం ఉంది, అంత పే చేసి తెచ్చుకున్న శరీరాన్ని ఇప్పుడు మనం తెచ్చుకున్న మనందరికీ కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కదండి. ఇంత మంచి శరీరం ఊరికే వచ్చేయలేదు మనకి, అక్కడ ఎంతో ప్రైస్ పే చేసాము. అలా వచ్చిన శరీరాన్ని వృధా చేసుకోదు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది కానీ ఎక్స్పిరేషన్ మనకు తెలియట్లేదు, మనం ఎప్పుడు చనిపోతామని మనకు తెలియదు. కాబట్టి అనుక్షణం అదే భగవాన్ అడిగారు, ఎలా సాధన చేయమంటారు మమ్మల్ని అంటే, ఇంకొక 5 నిమిషాలు చనిపోతామని అన్ని కేవలం చెప్తే ఎలా సాధన చేయాలో అలా చేయాలి. ఎంత దీనికి నాన్నగారు ఏం చెప్పారంటే, మనం చనిపోయాం అనుకోండి, ఈ శరీరంలో చనిపోతే ఇంకో శరీరంలో పుడతాం, మనం ఇంకో శరీరంలో పుడతాం. రాత్రి నిద్ర కూడా ఒక చిన్న చావే అనమాట. అయితే అందులో సేమ్ శరీరంలో లెగిస్తాం మరునాడు పొద్దున్న. చనిపోయినప్పుడు ఏంటంటే సేమ్ శరీరంలో లేదా ఇంకొక శరీరంలో పుడతాం కదా. నిద్రపోయినప్పుడు ఇదే శరీరంలో రేపు పొద్దున్న లేస్తాం కదా, మనకు నిద్ర అంటే భయం లేదు. ఇంకా దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. నిద్ర అంటే అది ఒక సుఖం అనమాట. ఈ మనసు అలసిపోయిన సుఖానికి అలసిపోయిన మనసుకి ఎక్కడ సుఖం అంటే ఆత్మలోనే సుఖం అనమాట. ఆత్మలో ఉన్నది ఆనందము, సుఖము, శాంతి. అయితే నాన్నగారు రోజు మీరు పడుకునేటప్పుడు ఆ చిన్న చావుకి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నిజమైన చావేమో అని. చనిపోయే ముందు మనం మనసును ఎలాగ రెడీ చేసుకోవాలో అలా ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అప్పటికప్పుడు వచ్చేది. అప్పుడు ఇంకా కంగారు, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఇంత కష్టపడి సంపాదించుకుని అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం, బాధ వస్తుంది కదా మనకి. అప్పుడు కుదరదు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ ఏంటంటే, నిద్రపోయే టైంలో రోజు పడుకునేప్పుడు ఇంక ఇదే మరణం అనుకున్నాం, ఇంకొక 5 నిమిషాలు మరణిస్తామేమో అన్నప్పుడు ఎలాగ ఉండాలో అలాగ మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మనకు అప్పుడు ఈజీ అవుతుందని చెప్తున్నారు అన్నమాట నాన్నగారు. ఇప్పుడు ఏంటంటే మనం అందరము ఆనంద సాగరంలో నుంచి విడిపడిపోయాం. అనాది కాలంలో ఏ జన్మలోనూ విడిపోయాం. మన హృదయంలో ఆనందం ఉంది. ఈ ఆనందంలోంచి విడిపడిపోయి, ఆనంద సాగరం నుంచి విడిపడిపోయి సంసార సాగరంలో పడిపోయాము, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం మనం. ఇప్పుడు ఏంటి కర్తవ్యం అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ జీవుడు మళ్ళీ ఇక్కడికి రావాలి. అందుకే భగవద్గీతలో భక్తి యోగము, యోగం అంటే కలవడం, విడిపోయింది మళ్ళీ కలిసేదాన్ని యోగం అంటారు. భక్తి వల్ల కలవడము, ధ్యానము, భక్తి, ఈ జపము, ఇవన్నీ అంటే మనసు యొక్క పైభాగం ఒకటి క్లీన్ చేస్తాయి. సో అవన్నీ ఏం చేస్తాయి, మనసుకి ప్యూరిఫికేషన్ కోసం, అంటే పొలాన్ని దున్నడం లాగా అనమాట. అవి విత్తనం ఏంటి అంటే, విత్తనం వేయకుండా మీరు పొలాన్ని దున్నితే ఏం లాభం, విత్తనం వేయాలి కదా. ఆ విత్తనం ఏంటంటే విచారణ అన్నది విత్తనం అండి. ఇప్పుడు ఇవన్నీ సాధనలు ఏంటి, పూజ, జపము, ధ్యానం దేనికంటే మీ మనసును ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి. అంతేగాని మనసు లోపలికి పోదు, పూజ వల్ల పోదు, జపం వల్ల పోదు, ధ్యానం వల్ల పోదు. అవన్నీ దున్నడం లాంటిది కదా. దేనివల్ల లోపలికి వెళ్తే అంటే అవన్నీ సిద్ధంగా ఉన్న వస్తువు, మన హృదయంలో సిద్ధంగా ఉన్న వస్తువు మనం తెలుసుకోవాలి, విచారణ చేసి తెలుసుకోవాలి. దట్స్ ఆల్, ఫైనల్ అది. మేము ఇప్పుడు సత్సంగానికి వచ్చాం కదా, మాకు మోక్షం వస్తుందా అని అంటే, సత్సంగానికి వచ్చినాక దాని ఫలితమే ఇస్తాడు దేవుడిని, మోక్షం ఇవ్వడు. మేము పూజలు చేస్తాం కదా, పువ్వులు తెంపి మాల కట్టి వేస్తాము, చాలా బాగా పూజలు చేస్తాం కదా, దాని ఫలితం ఇస్తాడు. అన్ని ఫలితాలు ఇచ్చాడు. ధ్యానం చేసినందుకు ధ్యాన ఫలితమే ఇస్తాడు కానీ మోక్షం ఇవ్వడు. మోక్షం కావాలంటే మీరు లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎలా వెళ్తామండి చెప్పడం చాలా ఈజీ. మనసును పట్టుకుని దాని మూలను తీసుకెళ్ళండి, ఆ మూలలో ఆత్మ ఉంది, అక్కడ మీ నిజమైన దేవుడు అక్కడ చెప్పడం చాలా తేలిక. ఎలా వెళ్తామండి మీరు చూడండి, మనసుని పట్టుకుని లోపలికి ఎక్కడికి వెళ్తాం లోపలికి. ఇది శాస్త్రంలో చెప్పారు, చాలా బాగుంటుంది, విన్నాం చాలా బాగుంటుంది, మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్పేస్తాం. కానీ ఇది
అసాధ్యం అని చెప్పలేదండి, సుసాధ్యం అని చెప్పలేదు, కానీ కష్టసాధ్యం. ఇది చాలా కష్టం. మీరు ఎన్ని సత్సంగాలకి వెళ్ళి లాస్ట్ చెప్పేది ఇదే, మనసుని విచారణ చేసి లోపలికి వెళ్ళండి అంటారు. అసలు లోపలికి వెళ్ళని తెలుస్తుందండి. ఇప్పుడు పూర్వకాలం మనకి రేడియో ఉండేది, వివిధ భారతి అని వచ్చేది, దాన్ని తిప్పుతూ ఉంటే కరెక్ట్ ఒక నంబర్ దగ్గర ఆగాల మన పుల్ల. ఇటు వచ్చిన వివిధ భారతి రాదు, అటు వచ్చినా రాదు, కరెక్ట్ దాన్ని టచ్ అవ్వాలి. మనకి పూజ ఎంతసేపులో టచ్ అవుతుందండి హార్ట్ని, మన మనసు అసలు టచ్ అవుతుందా, కాన్సన్ట్రేషన్ వస్తుందా మనకి? ఏదైనా ఒక మంత్రం చెప్పి 11 సార్లు అంటే షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కదా, 7 సార్లు చేయండి మీరు ఈ మంత్రము, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు దొరుకుతుందని అంటే 6 సార్లు కాదు 10 సార్లు చేస్తే మనసు ఒక్క క్షణం కూడా టచ్ అవ్వదు, హార్ట్ని టచ్ అవ్వదు. ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, ఈరోజు షాక్ కొడితే నాకు 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతానా, వెంటనే చచ్చిపోతానా, చచ్చిపోతాను. అసలు లోపలికి వెళ్ళండి బాబు, లోపలికి వెళ్తే మీకు షాక్ కొట్టిందని చచ్చిపోతారని చెప్తున్నారు. లోపలికి ఎలా వెళ్తామండి? అది ఓన్లీ గురువు వల్ల మాత్రమే అవుతుంది. మనం కూడా ఏం చేస్తామండి, మోక్షం కావాలని అనుకుంటున్నాము. ఇప్పుడు నది స్పీడ్గా ఉధృతంగా ప్రవహిస్తుంది అనుకోండి, స్పీడ్గా ఉధృతంగా అది 2 భాగాలుగా చీలింది అనుకోండి, నది 2 భాగాలుగా అయింది అనుకోండి, నీళ్ళు తగ్గిపోతాయి, 2గా విడిపోయింది అనుకోండి, అది నీళ్ళు తగ్గిపోతాయి, స్పీడ్ తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి. సో మనము అట్లా మనసుని ఏం చేస్తాము, అటు మోక్షము కావాలంటున్నాము, సత్సంగాలు కావాలంటున్నాము, నాన్నగారు కావాలంటున్నాము, భగవాన్ కావాలంటున్నాము, సినిమాలు చూస్తాము, టీవీలు చూస్తాము, బజార్లోకి వెళ్తాము, షాపులకు వెళ్తాము. అంటే మీ శక్తిని మీరు పల్చం చేసేస్తారు. ఇప్పుడు ఉధృతంగా వెళ్ళే నదిలో వాటర్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అది 2గా చీలిపోతే నీళ్ళు తగ్గిపోతే స్పీడ్ తగ్గిపోతుంది కదా. అలాగే మీరు మీ మనసుని కాసేపు దాని మీద కాసేపు దీని మీద పెడితే కుదరదు, బ్లాక్ ఇట్. అటు సైడ్ నుంచి వెళ్తున్న మనసుని ఆపండి. ఆ శక్తిని కూడా తీసుకొచ్చి ఓన్లీ సాధన కోసం తప్ప, ఈ శరీరం వచ్చింది ఇంకొక పని కోసం కాదు. ఇది వచ్చిన పర్పస్ అదొకటే. అమ్మాయికి పిచ్చి, డాక్టర్ చెప్పారు పెళ్లి చేయండి పిచ్చి కుదురుతుంది అన్నారు. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది. పిచ్చి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? చేసుకోరు కదా. నాన్నగారు ఏమన్నారు, ఆత్మానుభవం అవుతే కానీ నేను నశించదు అంటున్నారు. మళ్ళీ అంటున్నారు నేను నశిస్తే కానీ ఆత్మానుభవం కాదంటున్నారు. అమ్మాయికి పిచ్చి పట్టేసింది, పెళ్ళి అవుతుంది, పిచ్చి తగ్గుతుంది, పిచ్చి అమ్మాయి పెళ్లి చేసుకోరు. అంటే ఏంటంటే మీరు పిచ్చికి మందులు వాడుతూ ఉండండి, సంబంధాలు చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు పిచ్చి కుదురుతుంది, పెళ్లి కుదురుతుంది. మీరు ఏం చేయండి, నేను తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి, ఆత్మానుభవం పొందడానికి ట్రై చేస్తుండండి. 2 సైమల్టేనియస్గా చేయడానికి మీ శక్తి సరిపోతుంది. పైనుంచి సినిమాలు, షికార్లు, టీవీలు, సీరియల్స్. మీ అమ్మమ్మ అలాగే మీ టీవీలు పెట్టుకుని చూసారా? రేడియోలు ఉన్నాయి అప్పుడు, వాళ్ళు బతకలేదు కదా, బతికారు కదా. ఏంటంటే టూ మెనీ థింగ్స్ అయిపోతాయి బ్రెయిన్కి. ఇవన్నీ పెట్టుకోకూడదు. ఎంత తక్కువ అంటే అంత తక్కువ, లెస్. అందుకే చూసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నేలుని ఏనుగులాగా బలిసిపోయేలా చేయకూడదు మనం. ఇప్పుడు ఆ నేనేంటంటే మన శరీరాన్ని పెట్రోల్ పోసి కాల్ చేస్తే కాలిపోతుంది. పెట్రోల్ ఏం లేదు, కెరోసిన్ ఉంది, కెరోసిన్ పెట్టి కాల్ చేస్తే కాలిపోతుంది. బతుకున్న మనిషి అయినా సరే కట్టెలు పెట్టేస్తే కాలిపోతాడు. ఆటం బాంబు, ఇల్లు కూలిపోతే, ఎత్తుకుపోయి వస్తే చచ్చిపోతాము. ఈ నేను అలా చావదండి బాబు. ఈ నేనుతో బాధ పెట్రోల్ పోస్తే చావదు, ఆ నేను కెరోసిన్ పోస్తే చావదు, కట్టెలు పెట్టి అంత సామాన్లు మనం సాధన చేసుకుని వెళ్ళిపో అంటే నేను వెళ్ళనంటది. అది మేము బాగా తీవ్రంగా నేనెవడు చూస్తే వెళ్ళట్లేదు ఏంటో అంటే మేము పోమండి, మేము ఎన్నో జన్మల నుంచి వచ్చుకుంది, నేను నా సైన్యము, దాని సైన్యం మనిషి వర్గాలు, అలా పోమండి పోము. అది ఏం చేస్తామంటే కాండి గిరి ప్రదక్షిణ చేస్తా, తిరుపతికి వెళ్ళిన కొండ ఎక్కేసి వస్తాను నడుచుకుంటూ. ఇప్పుడు ఒక ఆవిడ ఉన్నారు కదండి, గిరి ప్రదక్షిణ చేశారు, దొల్లుకుంటూ 2-3 సార్లు చేశారు. శరీరం ఏం తప్పు చేసింది? శరీరానికి ఎందుకు అంత పనిష్మెంట్? సారీ ఉషా, ఇంటర్వ్యూ చేసావు ఆమె, నువ్వు ఉషా చేసింది ఇంటర్వ్యూ ఆమె. శరీరం ఏం తప్పు చేసిందని అంత కొండ ప్రదక్షిణ నడుచుకుంటూనే సాధ్యం అవ్వట్లేదంటే దొర్లుకుంటూ దానికి ప్రాపగండా, టీవీలో అడ్వర్టైజ్మెంట్, టీవీలో ఇంటర్వ్యూలు అవసరం.
ఇప్పుడు మీరు చాలా ధనవంతులు అనుకోండి, నా దగ్గర డబ్బు లేదు, మీరు చాలా ధనవంతులు, మిమ్మల్ని చూసి నాకు అసూయ వచ్చింది. అసూయ వచ్చాక ద్వేషం వస్తుంది, ద్వేషం వచ్చాక వాళ్ళకి ఏమైనా అవుతే బాగున్నాను. ఇవన్నీ శరీరం అంటుందా, మనసు అంటుందా? మరి తప్పు చేసేది మనసు అయితే శరీరానికి కొంతమంది ఉపవాసాలు ఉంటారు. శరీరం ఏం చేసింది? ఉపవాసం అసలు అమాయకురాలు శరీరము, అసలు ఉన్న సంగతి దానికి తెలియదు, జడం ఇది. అంటే మనసు అంటది ఉపవాసం చెయ్యి, నా జోలికి రావద్దు అంటది. కావాలంటే గిరిప్రక్షణ చెయ్యి, కానీ నా జోలికి రావద్దు. నన్ను వెళ్ళిపోయి నిశ్చయం చేసి నేను పోను. ఎన్నో జన్మల నుంచి వచ్చిన్నాను నేను. నా అరిషడ్వర్గాలు ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, మేము పోము. పొమ్మంటావేంటి, మేము ఇక్కడ తిష్టేసుకుని కూర్చుంటాం అంటారు. అది ఎలా పోతుందండి? అది ఎప్పటి నుంచో వచ్చి ఉన్నది కాకుండా దానికి ఎన్నో వాసనలు రాగద్వేషాలు, అవి పొమ్మంటే అది పోదు. మనం అన్నా వెళ్ళిపోమన్నాం. సో ఈ మనసు ఎక్కడ కాలుతుంది? దాని పెట్రోల్ వల్ల కాలేదు, దేనివల్ల కాలేదండి? ఇక్కడ ఉంది మహాశ్మశానం, మన హృదయంలో ఉంది మన మహాశ్మశానం. ఒక్క మహాశ్మశానంలో మాత్రమే మనసు కాలుతుంది. భూమి మీద ఏ శ్మశానం మనకు పని కాదు కాలడానికి, ఒట్టి హృదయంలోనే. అక్కడికి వెళ్ళాలి. అక్కడి కష్ట సాధ్యము, మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. శరణాగతి సేఫెస్ట్. శరణాగతి రావాలంటే ఇప్పుడు ఇప్పుడు అందరం ఒక దగ్గర ఉన్నాము, ఆ ఇల్లు కూలిపోయింది, అందరు బాగున్నారు, నా ఒక్కదాని మీదే పడింది, కాలు తలకాయ అన్నీ పగిలిపోయినాయి అవి. ఆయన కానీ నీ ఇష్టమే నా ఇష్టం అంటామా? శరణాగతి అంటే అనాలి. అనము. వాళ్ళందరూ బాగున్నారు, నా మీద పడ్డది. ఇప్పుడు మన భక్తులు ఒకరు బ్యాంకు పెట్టేశారు, అందరు డిపాజిట్ చేసిన అమౌంట్లు అన్నీ తినేశారు. వాళ్ళ శ్రీకృష్ణ జన్మభూమి పంపించాక మాకే ఎందుకు వచ్చింది కష్టం, మా పక్క వాళ్ళకి ఎందుకు రాలంటే వాళ్ళు పెట్టలేదు కదా బ్యాంకు, మనం పెట్టాం కదా, మనం తిన్నాం కదా, మనకే వస్తుంది కదా. అలాగే అది కూలిపోయిందంటే దేవుడు ఇష్టమే నా ఇష్టం అనగలనా? అనాలి. శరణాగతి అంటే అంత ఈజీగా, చాలా మంది అంటారు శరణాగతి అంటే ఏం లేదు, హాయిగా ఉంటే అయిపోతుంది అంటారు. మనసు అరైజ్ కాకూడదు. శరణాగతి అంటే ఏంటంటే మనసు క్వశ్చన్ చేయకూడదు భగవంతుని, ఎందుకు ఇలా జరిగింది నాకు అని అనకూడదు. మరి అరుణాచలంకి వెళ్తే మోక్షం వచ్చేస్తుంది అని అంటారు. అరుణాచలం మోక్షం ఇవ్వడాలగా ఆయన ఏం చేస్తాడంటే, మనము వాసనతో ముందు పోరాడాలి. ఏ రోజుకి ఆ రోజు వాసనకి మనకి మన సాధనకి వాసనకి రోజు యుద్ధం అవుతుంది. వాసన గెలుస్తేనేమో సాధన ఓడిపోయినట్టు, సాధన గెలిస్తే వాసన ఓడిపోయినట్టు. ఎన్నో వాసన మోసుకొచ్చుకున్నాం కదండి. ఆ వాసనతో రోజు గొడవ, మనకి యుద్ధం చేయాలంటే టీవీ పెట్టు అంటుంది. నేను పెట్టను. టీవీ చూసేట్టు 3 గంటలు చూడాలి, ఎంతో మైండ్ పెట్టాలి. ఆ సినిమాలు అర్థమవుతాయండి, ఆ పిచ్చి 3 గంటలు కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి చూడొద్దు అంటే మనసు సాధన అంటుంది. సాధన చేసిన మనసు అంటే వద్దు, చూడద్దు, బుద్ధి అంటే చూడొద్దు అంటుంది. ఏంగా దేవుడి సినిమా పెట్టు అంటే ఎంత మంచిదంటే, ఏమైనా దేవుడి సినిమా వస్తుందో చూద్దాం. అది ఆన్ చేశాక ఏ చెత్త లాస్ట్కి మనం ఏదో పిచ్చి సినిమాని చూసేస్తాము. అంతయ్యాక అది ఏంటి, నేను సినిమా చూసేసాను ఏంటి అని అనుకో, అది ఏ రోజు అది అంత పడగడిపో ఎప్పటికప్పుడు ఇదే కూడా మనకి. ముందు మనము డూస్ డోంట్స్ అందుకే చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడికి వెళ్తే మనకు మోక్షం ఇస్తా అనుకుంటారు. విజయ్ గారికి నాకు చాలా బాగా తెలుసు అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడన్నది. నాకు విజయ్ గారికి బాగా తెలుసు. ఏంటంటే, ఒకసారి మేము అరుణాచలం వెళ్ళామండి. ఆ రోజు రాత్రంతా తెల్లవాళ్ళు పిచ్చి ఆలోచనలు నాకు వచ్చాయి. పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నేను తను కలిసి వెళ్ళేవాళ్ళం నాన్నగారి దగ్గరికి, ఆంధ్ర రాష్ట్రం నుంచి నాన్నగారి రాష్ట్రంకి. నేను కింద దిగి వచ్చి ఇద్దరు కలిసి వెళ్తూ, రాత్రి ఏంటండి ఎక్కడ లేని అవసరం ఉన్నాయని కూడా నాకు తెలియదు, ఎప్పుడెప్పుడో జరుగుతున్న విషయాలన్నీ గొడవలన్నీ వచ్చేసాయి. నేనంటే నాకు కూడా సేమ్ అలాగే వచ్చిందండి అని విజయ్ అన్నాడు. ఇప్పుడు వెళ్తున్నాం కదా, చూద్దాం నాన్నగారు ఏం చెప్తారు చూద్దాం అని వెళ్ళి కూర్చున్నాం. మనం అలా అనుకున్నామంటే అదే వస్తాయి ఆన్సర్స్. నాన్నగారు అంటున్నారు, మీరు అనుకుంటున్నారు అరుణాచలానికి వస్తే మోక్షం తీసి చేతిలో పెడతాడు అరుణాచలేశ్వరుని. అలా ఏమి పెట్టాడు. చేపలు పట్టేవాడు పని చేస్తాడు అమ్మ అరుణాచలేశ్వరుడు. చేపలు పట్టేవాడు ఏం చేస్తుంటే వల వేసేస్తాడు.
వాళ్ళు వేసేస్తే చేపలన్నీ అందులోకి వచ్చేస్తాయి. కానీ ఇంకా ఇసుకలో కొన్ని దాక్కుంటాయి అన్నమాట. అందుకే వాడు వల వేసి పెరుగుతాడు అనమాట. కింద ఉన్న మట్టి అంతా పెరిగితే చేపలు అందులో పడితే తీసేసుకుంటాడు. చేపలు పట్టేవాడు పని చేస్తాడు. అమ్మ అరుణాచలేశ్వరుడు మీకు పైన ఉన్న తలంపులు పోగొట్టుకున్నాడు, లోపల డీప్గా ఉన్నాయి. అవి ఉన్నాయి సంగతి మీకు కూడా తెలియదు. ఆ తెలియడం కోసం కెలుపుతాడు. అమ్మ నిజంగా ప్రాక్టికల్గా జరిగిందండి మా ఇద్దరికి ఆ రోజు. అంటే ఇవి ఉన్నాయి అని చూపించడం అనమాట. అవన్నీ అట్టే పెట్టేసుకుని మోక్షం 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 అని ఎక్కడి నుంచి ఇస్తారు మోక్షం తీసుకొచ్చి? నాన్నగారు సంగతి వస్తుంది. నాన్నగారు ఒకరోజు ఒక భక్తుడిని అదే మంచి మాటలు చెప్తున్నారు. చెప్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆయన ఉండి ఆయన వెళ్ళిపోయాక, నాన్నగారండి మీరు అతనితో అంత మంచిగా మాట్లాడతారంటే అది మంచోడు కాదు, మా సొసైటీలో ఆయన మంచి పేరు లేదు నాన్నగారు అని చెప్పారు. అతనుకి అట్లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారేంటి మీరు నాన్నగారు, మంచోడు కాదు అతను, మా ఏరియాలో అతను చెప్పి చాలా మంచిగా కాదు అని అంటే నాన్నగారు అన్నారు, మీరు కుడి చేత్తో పూజలు పుణ్యకర్మలు అన్నీ కుడి చేత్తో చేస్తారు, పిచ్చి పనులన్నీ ఎడం చేతి బాగాలేదనుకోండి ఎడం చేతి తీసి అవతల వాడేస్తాం కదా, ఎడం చేయి అన్ని పిచ్చి పనులు చేస్తుంది, కుడి చేయి అన్ని మంచి పనులు చేస్తుంది. అలా ఒకవేళ ఎడం చేయి కట్ అయింది అనుకోండి, పూర్వమైంది అదన్నీ పిచ్చి పనులే చేస్తుంది కదా, పోనీ అని ఊరుకుంటారా, ఇరిపోయిన చేయించుకొని పట్టుకుంటారు, ఎత్తుకుంటే వెళ్ళి అతికించుకుంటాడు కదా. ఈ సృష్టి అంతా భగవంతుడు శరీరం, అదొక కూడా ఒక చెయ్యి లాంటిది. ఎవరు చెడ్డ ఆయనతో మాట్లాడారు కదా, ఆయన కూడా బాగు చేయాలి కదా. మనం గుణాలను చూస్తాం కానీ ఆయన ఎందుకు చూస్తారండి? గుణాలు ఆయన ఎందుకు చూస్తారు? ఆయన చూడరు. ఆయన అందరూ ఒకటే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాన్నగారు ఇప్పుడు వినాయక చవితికి అంతటా ఉన్న వినాయకుడిని తీసుకొచ్చి బొమ్మలా తయారు చేసాం, 11 రోజులు పూజ చేసేసుకుని అన్ని కోరికలు కోరుకొని స్థుతించి స్తోత్రాలు చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేసి మళ్ళీ అంతటా వ్యాపించిపోయాడు. ఇప్పుడు నాన్నగారు అంతటా ఉన్న నాన్నగారు ఒక శరీరంలో వచ్చారు, ఇప్పుడు నాన్నగారుగా వచ్చారు. మనం 84 ఏళ్ళు నాన్నగారు ఆ శరీరంలో ఉన్నారు. పూజలు చేసుకున్నాం, పాద పూజలు అవి చేసుకుని ఎన్నో కోరికలు కోరాము. పిల్లల పరీక్షలు అంటే పెన్లు హాల్ టికెట్ తీసుకెళ్ళి ఇచ్చాము, అవి ఆశీర్వదించి ఇచ్చాము. అంటే అన్నీ అడిగడమే. నాన్నగారు ప్రత్యక్ష దైవం అనమాట. అడిగాక ఇప్పుడు నాన్నగారు అంతటా వ్యాపించారు. మనకి సాధన కోసం నేను అంటున్నాను, నాన్నగారు ఒక విగ్రహంగా లేరు కదా, అంతటా వ్యాపించిన నాన్నగారు అందరి హృదయాల్లో సమానంగా ఉన్నారు. అందరి హృదయాల్లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ గుణాలను చూడొద్దు. చూడకుండా నాన్నగారిని చూడగలిగామనుకోండి మన రాగద్వేషాలు మనకు తగ్గిపోతాయి అన్నమాట. అంటే రాగద్వేషాలు తగ్గించుకోవడానికి ఇది ఒక చిట్కా. అసలు అనేవాడు ఎంత అబద్ధమో ఇక్కడ వినేవాడు అంత అబద్ధం కదండి. వాడు అబద్ధం వీడు అబద్ధం అన్నప్పుడు ఆ మాటలు ఎందుకు పట్టించుకోవాలి మనము? వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు, కానీ ఉన్నది ఈశ్వరుడు కాబట్టి ఆయన వింటూ ఉంటాడు. ఎవరు ఏమి అనాలన్న అంటే రాగద్వేషాలు చిల్లర విషయాలు, చిన్న విషయాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు మీరు అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు, పిచ్చి పనులు ఆడుతుంటారు కదండి. అట్లాగే మనం ఏం చేయాలంటే నేను తగ్గించుకుంటూ ఉండాలి. నేనుకి ఫుడ్ సప్లై పెట్టదు. ఇప్పుడు బుద్ధుడికి బ్రెయిన్లో చేయబెడితేనంటే ఏమీ లేదండి, ఖాళీ జీరో. మన బ్రెయిన్లో చేయబెడితే మనం ఇంతకాలం చూసినవన్నీ ఆ బ్రెయిన్లోకి వెళ్ళిపోయినాయి, విన్నవన్నీ ఆ బ్రెయిన్లోకి వెళ్ళిపోయినాయి, తిన్నవన్నీ ఆ బ్రెయిన్లోకి వెళ్ళిపోయినాయి, అన్నవన్నీ అంత ఫుల్ ఉండిపోయి ఉంది కదా. ఖాళీ అవ్వాలి, జీరో. మనకి హీరోలు అవ్వాలని ఉంది కానీ జీరో అవ్వడం మనకి ఇష్టం లేదు. అందరూ మనం ఇంకా తలపైకి ఎత్తి గౌరవంగా చూడాలి మనల్ని అని అనుకుంటాం, కానీ మనల్ని పట్టించుకోకపోతే ఫోన్లే పట్టించుకోవాలి, హాయిగా మనం అంటే మనం ఉన్నా అనుకుంటామా? ఇంకా ఏం కాస్ట్లీ కొనుక్కుని వేసుకుని వెళ్తే వీళ్ళు నన్ను అట్లా వీళ్ళు నా వంక చూస్తారు అలా పోతుందే, కానీ మనల్ని వదిలేస్తే మంచిదే కదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే నాన్నగా చెప్పేది ఏంటంటే నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి ఆత్మగా ఉండడానికి ట్రై చేయడం. అంటే ఏంటంటే లాస్ట్కి నేను పోయేదండి ఏదో విచారణ, ఏదో శరణాగతి, ఏదో పూజ, ఏదో జపము, ఏదో ధ్యానం, ఇవన్నీ మనసు పైభాగం మాత్రం పైన మాత్రమే క్లీన్ అవుతుంది. లాస్ట్కి ఆత్మానుభవం మనకు వచ్చేది ఓన్లీ గురువు వల్ల మాత్రమే వస్తుంది. మరి ఇప్పుడు గురువు శరీరం లేకపోతే ఇంక లేనదేనా? ఇప్పుడు నాన్నగారు చెప్పారు మాకు భగవాన్కు ఉన్న అనుబంధం అండి, అది దేహానికి సంబంధించి అయితే మేము బంధువులం అవుతాము, మనసుకు సంబంధించిన స్నేహితులం అవుతాము. మాది భగవాన్ది ఉన్న అనుబంధము చైతన్యంలో ఉంది. చైతన్యంలో నేను ఉండదు, చైతన్యమే ఉంటుంది, నేను ఉండదు. కాబట్టి మా స్నేహం ఇంత బలంగా ఉంది. మాది భగవాన్ది
అని ఇదంతా మా జన్మాంతర అనుబంధము. భగవాన్ చెప్పారంటండి, భూమిలో నీళ్ళు ఉన్నాయి, మీరు ఇక్కడొక 100 గజాలు, అక్కడో 100 గజాలు, అక్కడో 100 గజాలు తోతే మీకు నీళ్లు పడవు, ఒకే చోట 300 గజాలు తోతే నీళ్ళు వస్తాయని చెప్పేసి. భూమిలో నీళ్ళు ఉన్నాయి కదా అని నాన్న అంటున్నారు. అక్కడో 100 గజాలు, ఇక్కడో 100 గజాలు తోవే మనస్తత్వం మాది కాదండి, అందుకే భగవాన్ మాది అనుబంధము. మరి ఇప్పుడు కొంతమంది నాన్నగారు వేరే గురు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ విషయానికి. వేరే ఊరి దగ్గరికి వెళ్ళడానికి ఎంత ధైర్యం అండి వాళ్ళకి. ఇప్పుడు తల్లిదండ్రులు మార్చుకోగలమా మనం? తల్లిదండ్రులు మార్చుకోగలమా? ఆ తల్లికే పుట్టాము, ఆ తండ్రి తల్లే మనకి. అలా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ కదా గురువు అంటే. ఇంకో గురువు దగ్గరికి పోతామంటే అది ఏ అంటే ఈ గురువుకి మీకు మోక్షం రాదనా? నాకు ఇక్కడ వచ్చేస్తుందండి కోపం. ఇంకో గురువు దగ్గరికి వెళ్ళారు అని అంటే చాలా పిచ్చి కోపం వచ్చేస్తుంది. చాలా రాంగ్ అది. ఈ గురువు ద్వారానే మనం తరింపబడతాం. నా స్నేహం అంటే మాది భగవాన్ అండి, స్నేహం అంటున్నారు నాన్నగారు. అలా ఉండాలండి. మనం తరించాలంటే ఒకే గురువుని పట్టుకొని మనస వాచ కర్మణ, ఆయన కూర్చుంటే ఆయన, లెగుస్తే ఆయన, కళ్ళు మూస్తే కళ్ళు తెలిసి గురువు నాన్నగారు అనుకుంటే ఆ నేను పోవాలంటే నాన్నగారి వల్ల మాత్రమే పోతుంది. కాబట్టి నాన్నగారి పాదాలను పట్టుకోవాలి మనం. ఇంకో గురువు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడాడు? అలాంటి పిచ్చి పనులు చేయగలను. ఏంటంటే నాన్నగారు అంటున్నారు, ఏమీ తెలియని అక్షర జ్ఞానం లేని వారికి ఆ ఆత్మసింహాసనం మీద కూర్చోబెట్టడం నా ధ్యేయము. అందుకోసం అని చెప్తూ నాన్నగారు వేదాల యొక్క సారాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, రమణ తత్వాన్ని మనకి బోధించి సరళమైన భాషలో, సింపుల్ భాషలో మనకి అర్థమయ్యేలాగా చేసి, ఇలాగ నాన్నగారు ఇంత చేస్తే, నాన్నగారు మనకు అర్థమయ్యేలా చేస్తే, ఇన్ని రోజులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అన్న నాన్నగారు మీరే ముందు జన్మన చక్రం పడి అవస్థ పడుతున్నారు, ఒడ్డుకు రాలేక. మధ్యలో పాడు స్నేహాలతోనే కదా వేరే గురువుల దగ్గరికి వెళ్ళేది. ఏ దేవుడు క్షమిస్తాడు? ఏ దేవుడు క్షమించడు. చాలా రాంగ్ అది. ఈ పాడు స్నేహాలు అంటే ఇవే అనమాట. అక్కడ తీసుకెళ్ళిపోతే అటు వెళ్ళిపోవడం, ఈ గురి దగ్గర తీసుకెళ్తే ఇటు వెళ్ళిపోవడము. అంటే నాన్నగారు సరిగ్గా వినలేదు కదా. నాన్నగారు చెప్పకుండా విడిచిపెట్టింది అసలు ఏమీ లేవు. ఎలా వెళ్తారు ఇంకొక గురి దగ్గరికి? ఇప్పుడు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నాన్నగారి పాదాలు 2 పాదాలు గట్టిగా పట్టుకొని, నాన్నగారే మనకు శరణ్యం. ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో వేటగాడు ఎలా అయితే జంతువుని వేటాడంటే మనకి ప్రతి జన్మలో నాన్నగారు. ఒక చిన్న విషయం చెప్తానండి. అంటే నా విషయం చెప్తున్నాను, నాట్ నెసెసరీగా చెప్తున్నాను. 8 months ఉన్నప్పుడు నేను ఒక వూపింగ్ కాఫ్ని ఏమంటారు సార్? వూపింగ్ కాఫ్, కోరింత దగ్గర అది వచ్చింది. డాక్టర్ 2 రోజులు చనిపోతుందని చెప్పారు. అంటే డాక్టర్లు 2 days చనిపోతుందని చెప్పారు. మా నాన్నగారికి చూడడం వచ్చు, బాగా పర్ఫెక్ట్ అనమాట. చూస్తే బాగుంది, ఆయుష్ బాగుంది. తర్వాతనేమో ఇంజెక్షన్స్ తెలుసు, మందులు తెలుసు, ఇంజక్షన్ వచ్చు. 2 days చనిపోయే పిల్లకి ఇంజక్షన్ ఇచ్చేస్తాను, చచ్చిపోతే 1 రోజు ముందు చనిపోతుంది, లేకపోతే 2 రోజులకు చనిపోతుంది. ఇంజక్షన్ ఇచ్చేశారు. వూపింగ్ కాఫ్ అంటే లంగ్స్కి సంబంధించింది కదా, మీరు డాక్టర్, మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు నాకు మా నాన్నగారు ఇచ్చిన ఇంజక్షన్కి నా లంగ్స్ పూర్తిగా ఆరిపోయాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక జలుబు రాదు, నాకు తుమ్ము రాదు, ఏం రాదు. డ్రై కాఫ్ వస్తుంది కానీ అసలు దగ్గు రాదనమాట నాకు. బతికి అప్పుడు నాకన్నా పైన 3 అక్కలు, ఒక అన్నయ్య. ఈ ఆడపిల్ల పోతే పీడ పోతుంది అనుకోవచ్చు కదండి అంతమంది ఆడపిల్లలతో. ఎందుకు అలా బతికించారు? ఇంజక్షన్ ఇచ్చి మరి ఎందుకు ఇప్పించారు? కాదు, మగ పిల్లోడు అంటే మగ పిల్లవాడు చంపుకుంటారండి, ఎవరు చంపుకోరు. ఆడపిల్ల పోతే అనుకోలేదు కదా, ఇంజక్షన్ ట్రై చేసేది కదా. నాకు అనిపిస్తుంది అలా బతికించకపోతే నేను నాన్నగారిని మిస్ అయిపోదును కదా. ఇప్పుడు భగవాన్ నేను చూడలేదు, భగవాన్ గురించి ఎలా అయితే మాట్లాడుతున్నాము అలా నేను ఆక్సిజన్లో నాన్నగారి గురించి బుక్స్ చదివి చెప్పవలసిందే కానీ ఇలా చూస్తూ ఉండేదని కాదు కదా. అందుకే తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేము అని అంటారు. ఇంతమంది పిల్లలు ఆఖరికి పొదుపుని అనుకోకుండా ఎందుకు అలా ట్రై చేశారు? కాబట్టి
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము, కానీ అంతకన్నా ఎక్కువ గురువు రుణం తీర్చుకోలేము మనం. గురువు ఏంటి, ఈ జన్మ ఒకటి ఇచ్చారు మా నాన్నగారు, చచ్చిపోతుందని బతికించారు, కానీ గురువు ఏంటి మన జన్మ రాకుండా చేస్తారు. అదంత గొప్ప విషయం అండి. ఏముంది శరీరంలో, ఏముంది పుట్టుకల్లో అయిపోయి మనం ఏం చేయాలంటే బంధింపబడ్డాం, మనము కర్మకి బంధింపబడి ఉన్నాము. ఈ జన్మ ఏంటంటే ఈ బంధాల నుంచి ఎలా విడుదల పొందుతామో అని మన ప్రయత్నాన్ని చూసి గురువు మార్క్స్ వేస్తారనమాట. ఇప్పుడు ఎలక ఉందనుకోండి, ఎలకలు తిరుగుతుంటే ఇంట్లో పట్టుకోవడానికి దానికి ఒక బోన్ పెట్టి అందులో ఒక కొబ్బరి ముక్క పెడతారు, రాత్రి ఓపెన్ చేసి పెడతారు డోర్. ఎలక వెళ్తుంది కదా, మంచి సువాసన వస్తుందని చెప్పి వెళ్ళి కొబ్బరిని కోరుకెళ్ళని డోర్ పడిపోతుంది కదా, అక్కడే ఉంటుంది కొబ్బరి ముక్క, తింది రాత్రంతా. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఈ రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలని తెలియని వాళ్ళు అది తిరుగుతూ ఉంటుంది, కానీ కొబ్బరి ముక్కను మళ్ళీ పుట్టుకోదండి. అందుకే నాన్నగారు మేము మోక్షం కావాలా, కిక్ దిస్ వరల్డ్ మెర్సిలెస్లీ అన్నారు. ప్రపంచాన్ని వదిలేసేయండి, ప్రపంచము కావాలి, ప్రపంచంలో ఉన్న మనుషులు కావాలి, పనికిమాలందరూ కావాలి, టీవీ కావాలి, సినిమాలు కావాలి, మోక్షం కావాలి, కుదరదు. ఏదన్నా ఒకటే, చాయిస్ ఈజ్ యోర్స్. అదే పరమాచార్య గారిని అడిగారు, దేహం మేము కాదని చెప్తున్నాం కదా, మన దేహమే మేమని ఎందుకు అనుకుంటుంటే, ఎవరు అనుకోమని, యూ హ్యావ్ చాయిస్ కదా, ఈ దేహాన్ని నేను కాదు అనుకునే చాయిస్ మీకు ఉంది కదా. అలాగే మీరు ప్రపంచాన్ని వదిలేస్తే చాయిస్ మీకు ఉంది కదా, ఎందుకు పట్టుకుంటున్నారు మీరు? పిక్ దిస్ వరల్డ్ మెర్సిలెస్లీ. అన్నీ కావాలి, మోక్షం అంటే కుదరదు. ఏదైనా ఒకటే చూస్ చేసుకోవాలి, మనకి ఏది కావాలో చూస్ చేసుకోవాలి. కాబట్టి గురు రుణం తీర్చుకోవాలంటే ఆయన చెప్పినట్టు జీవించడమే, ఆయన చెప్పిన డూసు డోంట్స్. అసలు ధైర్యం ఉండాలండి టీవీ పెట్టడానికి. ఎలా పెడతాను నాకు అర్థం కావట్లే పెట్టేవాళ్ళు. ఎంత టైం వేస్ట్, ఎంత మైండ్ వేస్ట్. నాన్నగారు ఫోటో ఎలా చూస్తారు తర్వాత, మీ టీవీ చూసాక నాన్నగారు ఫోటో మాకు ఎలా చూస్తారు? బుద్ధి లేదా అంటే, బుద్ధి లేదా అంటారు, అంటే బుద్ధి ఉంటే ఆ పని చేయరు అనమాట. బుద్ధి ఆత్మకు దగ్గరలో ఉంటుంది. సో ఆ ఫోకస్, ఆ వెళ్తురు బుద్ధి మీద పడుతున్న వాళ్ళు మంచి పనులు చేస్తారు. మన కూడా చిన్నపిల్లలు అంటారు, బుద్ధి లేదా, ఇలాంటి పని చేస్తామేంటి, ఆ బుద్ధి చెప్పుద్ది, వద్దు టీవీ చూడొద్దు అంటది. దేవుడు సినిమా చూస్తా అంటారు, చూస్తామా, దేవుడు ఎవరికి కావాలండి, దేవుడి సినిమాలు ఎవరికి కావాలి, దేవుడి సినిమా చూస్తాం. తర్వాత నాన్నగారు ఫోటో ఎలా చూస్తారు, వేరే గురువు దగ్గరికి వెళ్తారు, నాన్నగారు ఫోటో ఎలా చూస్తారు? ధైర్యం ఉండాలి, అంత గుండె ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నాన్నగారు చూపించిన మార్గం నడుస్తే, ఇందాక పద్మ అన్నందుకు కొబ్బరి చెట్టు వేయమని చెప్తే మనం పైన కోకోనట్ ట్రీ అని అడ్రస్ రాసేసి కింద మనము తాటి చెట్టు వేసామనుకో, రెండు ఒకటేలా ఉంటుంది కదా ఇంచుమించు, వేసామనుకో, ఒక తాటి చెట్టు వేసామనుకోండి, అది చూసి మా తాటి చెట్టు పైన రాసిన కోకోనట్ ట్రీ. మీరు ట్రై చేశారులే అని చెప్పేసి 30 మార్క్సే వస్తాయి, ఇంకా 5 మార్క్స్ వేసేసి గ్రేస్ మార్క్స్ వేసే ఓన్లీ గురు. నాన్నగారు అంటే మనము వాసనలు, ప్రతి ఒక్క వాసనతో రోజు గొడవ పడదు కదండి, మనకు లోపల యుద్ధం జరుగుతుంది, కురుక్షేత్ర యుద్ధం రోజు జరుగుతుంది కదా. వాసనకిను మన సాధనకి యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి వాసనలన్నీ నశించిపోయాయి అనుకోండి, నశించిపోయాక మనం ఈ నేను లోపలికి వెళ్ళి మనసు వెళ్తుంది అవసరానికి లోపలికి. నేను ట్రై చేస్తానండి, చూడండి లోపలికి చూడండి, కళ్ళు బయట పెట్టి లోపలికి వెళ్ళి చూస్తాము, బాడీలో బయటకు ఉన్నాయి కదా శరీరాలు. నేను నాకు ఏం పని ఉండదు, పని అయిపోయి ఖాళీ, నేను ఎవరితో మాట్లాడను, ఇక్కడ ఫోన్లు చేయను, ఏం చేయను, కూర్చుంటాను, చూద్దాం మీరు అంతా చూద్దాం అనుకుంటా. అమ్మో బాబాయ్, చెప్పడం చాలా ఈజీగా, చేయడం చాలా కష్టం. ఒక్కొక్క తలంపు, ఒక్కొక్క వాసన డిస్ట్రాయ్ అయిపోయాక ఆ బ్యాగ్ పోయిన జన్మ నుంచి తెచ్చుకుంటాం. బ్యాగు పూర్వ జన్మలో ప్రాణం పోయే టైంలో ఏం చేస్తాం, ఫస్ట్ నేను తీసుకొచ్చి పెట్లో పెట్టేసుకుంటాం, ఆ తర్వాత వాసనలో ఒకటి జిప్ పెట్టేసుకుని ఈ జన్మలోకి వచ్చేస్తాం కదా. మా అదృష్టానికి నాన్నగారు గురువులు, ఇలాంటి గురువులు వచ్చినప్పుడు ఒక్కొక్క వాసన లాస్ట్గా నేను మిగిలింది అనుకోండి, నాన్నగారు నేను చేస్తాను, నువ్వు చేయమ్మా అంటాడు, కలిసి తీస్తే వస్తుందా నేను, అంత కష్టమా నేను కూడా చెప్తాను. దాని మూలంలో ఉన్నాడు ఈశ్వరుడు, దాని మూలానికి వెళ్ళండి అంటే రోడ్డు ఉందా, కారు ఉందా, దారి ఉందా, ఏముంది లోపల
అసలు మనకు అలవాటు ఉందా లోపల బాహ్యానికి అలవాటు కానీ లోపల కూడా ఎలా వెళ్తాం మనము, అది ఎలా సాధ్యము? కాబట్టి ఓన్లీ గురువు వల్ల మాత్రమే నేను పోతుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ ఈశ్వరుడు ఈ గురువు లేకపోతే ఆ గురువు ఈ చెత్త స్నేహాలు పట్టుకుని చెత్త గురువు అనను ఎక్కడికో వెళ్ళిపోతారు. తప్పది, రాంగ్. ఎందుకంటే ఒకరిని నమ్ముకోవాలి, ఒక గురువుని నమ్ముకోవాలి, వాళ్ళ టీచింగ్సే ఫాలో అవ్వాలి. వాళ్ళ వల్ల మాత్రమే మనం ఈ నేనులోంచి ఇది జోక్ కాదండి. నేనులోంచి విడుదల పొందామని ఇట్ ఈస్ నాట్ సిల్లీ జోక్. అది ఏంటిదంటే చాలా ఇంపార్టెంట్ విషయం మన జీవితంలో. ఆఖరికి మన ఈ నేనులోంచి విడుదల పొందడమే మన జీవిత గమ్యం కదా. అదే అంటున్నాను, ఆ అమ్మాయి పొర్లుతుంటే అరుణాచలం చుట్టూ ఆ శరీరం ఏం చేసింది? ఆ శరీరం ఎందుకంత అవస్థ పడుతుంది ఆవిడ? అసలు వచ్చేది నేను వాళ్ళు నాశనం అయిపోవాలనుకున్నది నేనా? శరీరానికి ఉపవాసాలా ఎందుకు చేస్తాను దానికి? అది అంటది అన్నమాట. నేను ఏమన్నా చేసుకోను కానీ నా జోలికి రావద్దు అంటది. అది మీరు 1,00,000 భక్తులు పూజ చేశారా, 1,00,000 భక్తులతో దీపాలు వెలిగించారా, రామకోటి రాశారా? భగవంతుడు క్వాంటిటీ వద్దండి. గాడ్ వాంట్స్ ఓన్లీ క్వాలిటీ. క్వాలిటీ లివింగ్ ఉండాలి. మనం క్వాలిటీ సాధన చేయాలి. అంటే ఒక మాట మాట్లాడితే మోక్షం వెళ్తుందా చూసుకోవాలి. మోక్షాన్ని తీసుకొచ్చేలాగా మాట్లాడుతున్న మన మాట సహకరిస్తుందా మోక్షానికి లేదా? అసలు గొప్పలు మాట్లాడుకుంది అంతా నేను ఇంత కొంతమంది మాట్లాడాలి. గొప్పలు మాట్లాడితే మన అహంకారం బెలిసిపోతుంది కదా. నేను అని మొదలు పెడతారు, కంపు కొడుతుంది ఆ మాటలు. ఇప్పుడు అది మనం ఒక మాట మాట్లాడితే మోక్షానికి సహకరిస్తుందా లేదా? చేతులతో ఒక పని చేస్తే అది మోక్షానికి సహకరిస్తుందా లేదా? మనసులో ఒక తలంపు వస్తే ఇది నన్ను మోక్షం దగ్గర నిజంగా చెప్తున్నాండి. క్షణం గమనిస్తూ ఉండాలి. ఎవ్రీ మినిట్ మనకు వచ్చే తలంపుని భగవాన్ అంటారు, మీకు ఏదైనా పనికిమాల తలంపు వస్తే ఈ తలంపు ఎవరికి వస్తుంది అంటే నాకు వస్తుంది. నేను ఎవరు అని ప్రశ్నించుకుని ఇంత పుడుపు నేను చేయను. నాన్నగారు అనేస్తా. నాకు ఇష్టం లేని తలంపు, పనికిమాల తలంపు, జరిగిపోయిన తలంపు ఏవో వస్తాయి అనుకో, నాన్నగారు అది వెళ్ళిపోతుంది. ఆ తలంపు కొట్టేసినట్టే, నరికినట్టే. సో ఈ నేనే మనము మొదలంటూ నరికినా కానీ ఒక్క వర్షం పడుతుంటే మళ్ళీ చింపు పట్ట మళ్ళీ మొలకెత్తుతుంటే వేరుతో సహా వెళ్ళిపోవాలి కదా. ఈ నేను ఎంత లోపలికుందో మనకు తెలియదు, అది ఎక్కడుందో మనకు తెలియదు. ఇలా ఎన్ని జన్మలు అయిపోయినాయి. నాన్నగారు నాతో చెప్పారు, అమ్మ సౌగంధ పూర్వ జన్మలో నువ్వు అరుణాచలంలో ఉన్నావమ్మా అని అన్నారు. షాక్ ఆఫ్ మై లైఫ్ ఏంటంటే ఎంత సిగ్గులేదు నాకు. పూర్వజన్మలో అరుణాచలంలో మళ్ళీ శరీరం వచ్చేసిందా? ఈ పొరపాటు ఎలా జరిగింది? అరుణాచలం కూడా ఉన్నాక కూడా అంత బలిసి ఉందన్నమాట. నేను మళ్ళీ వచ్చేసింది, పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు నాన్నగారు వచ్చారు. ఇలా ఎన్ని జన్మలు, ఎంతమంది గురువులు ఇబ్బంది పెట్టాలి నేను? ట్రై చేస్తే నేను దొరకదు నాకు. సో నేను అనుకుంటా నాన్నగారు మీరే చేయాలి, ఏం చేస్తారో మీరే చేయాలి. కాబట్టి గురువు పట్ల మనము ఎంతో గౌరవంగా ఉండాలి. త్రికరణశుద్ధిగా గురువుని ప్రార్థించే. గురువు తప్ప మన జీవితంలో ఏమీ లేదండి. ఈ సత్సంగాలు చేసాం కదా, మోక్షం రావాలంటే సత్సంగాలు చేస్తే మీకు మంచిదే, దాని తగిన ఫలితాన్ని ఇస్తాడు. కానీ మీరు ముందు ఆ నేను పలిచబడేలా చూసుకోవాలి. అది మన గమ్యం. అంటే ఇప్పుడు నేతి 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 అనుకుంటే ఆత్మ దగ్గరికి వచ్చే బదులు అక్కడ స్థిరపడిపోతే అయిపోతుంది. ఎన్ని నేతి అనుకుంటారు? అన్ని నేతి అన్నీ వేస్తే కదా. ఆత్మ ఒక్కటే నిజం, మిగిలినంతా మా ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కదాన్ని నేతి నేతి అనుకునే బదులు ఆత్మలో స్థిరంగా ఉంటే అయిపోతుందని అంటే ఉండలేము. కానీ అహమాత్మ, నేను ఆత్మని, భగవాన్ని. ఏ శ్లోకం చాలా మీకు భగవద్గీతలో మంచి శ్లోకం చెప్పండి. ఎంత పర్ఫెక్ట్ శ్లోకం ఎతికారు చూడండి, ఎంత గొప్ప శ్లోకం అది. అంటే ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద శ్లోకస్ కదా ఉషా. అహమాత్మ కూడా కేసా అంటే ఆయన గోల్ విడిచిపెట్టలేదు. ఎంత చెప్పినా గోల్ మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. భగవాన్ ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి మీ ఆశ్రమంలో అంటే మీరు మీ కాకినాడలో లేవా? మీరు ఆ కాకినాడలో సెట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చింది మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకో అన్నారు కదా. మనం కూడా అంతే. నాన్నగారి దగ్గరికి వచ్చింది ఎందుకు? మోక్షం సంపాదించాలి. వీళ్ళ ఫ్యామిలీ పట్టుకొచ్చింది నన్ను. వద్దు నాకు ఇష్టం లేకుండా పట్టుకొచ్చారు వీళ్ళే. అమ్మ వెరీ డేంజరస్ పీపుల్ వీళ్ళు.
అనుకున్నా నేను. వీళ్ళ ఇంటికి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అండి, ఫస్ట్ డే వెళ్తే డైరెక్ట్గా మనం ఎవరైనా వస్తే బయట హాల్లో ముందు రూమ్లో కూర్చోబెడతాం కదండి, బెడ్రూమ్లో తీసుకెళ్ళిన మంచం మీద కూర్చోబెట్టి, కాలేజీ చదువుతుంది అప్పుడు, మెడిసిన్ చదువుతుంది, రమ, పద్మ, అల్వేల్ గారు నన్ను తీసుకెళ్ళి బెడ్రూమ్ తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి అందరూ అనే వైపు నుంచి కూర్చొని భగవాన్ గురించి అప్పటికే నేను తీవ్ర భక్తురాన్ని, బాబా భక్తురాన్ని. భగవాన్ ఫోటో చూపించి మీకు తెలుసా అని చూపించి, నాకు నచ్చలే భగవాన్ ఆ ఫోటోలో. నాకు అంటే బాబా మీద ఎక్కువ ఇష్టం కావచ్చు. అయితే మీరు భగవాన్ పుస్తకాలు ఇస్తాము చదువుకోండి అది ఇది అని అంటే వచ్చేస్తున్నాం మా ఇంటికి, అయిపోయింది వచ్చేస్తాం. ఇంకెప్పుడు బుద్ధుంటే ఇంటికి వెళ్ళకూడదు బాబు, నన్ను బాబా భక్తురాల నుంచి భగవాన్ భక్తులను చేయడానికి వీళ్ళందరూ కంకణం పట్టుకున్నా అనుకున్నా. కానీ నాకు పంచ ప్రాణాలు భగవాన్ అంటే, నాన్నగారు అంటే నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నేను అసలు బలవంతది గురువారం పొద్దున అలివేలు గారి దగ్గర నుంచి ఒక ఫోను, పద్మ దగ్గర నుంచి ఒక ఫోను, ఏంటంటే ఈరోజు సత్సంగం ఉంది, ఇలా బాదుకునే దాన్ని ఎవరంటే సత్సంగం వాళ్ళు వినొచ్చు కానీ అన్నెందుకు పిలుస్తారు. తీరా వెళ్ళాక పద్మ సత్సంగం చెప్తుంటుంది కదా, చెప్తే ఇవన్నీ బాబా కూడా చెప్పారు అనుకునేదాన్ని. బాబా పుస్తకంలో కూడా నిత్య పారాయణ గ్రంథం. కానీ ఇప్పుడు నాకు ఎంత హ్యాపీ అంటే, ఎంత వీళ్ళ ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం అంటే, నాన్నగారు అంటే ఎంత ఇష్టం, భగవాన్ అంటే ఎంత ఇష్టం అంటే, ఆ రోజు వీళ్ళు అయితే సౌగంధిక వినట్టుగా వదిలేసంటే నేను ఏమైపోయేదాన్ని. ఎన్ని జన్మ అంటే ఇప్పుడు జన్మరాహిత్యం వచ్చేసి అనట్లేదు, స్ట్రాంగ్ మోక్షం రావాలని మాత్రము నాన్నగారు త్రూనే రావాలి, నాన్నగారి వల్లనే రావాలని చాలా దృఢంగా ఉంది. ఇస్తారని ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు. అదండి నాకు బాగా ఇష్టమైన పాయింట్ ఒకటి చెప్పాను. ఇది కాదండి, చాలా ఉన్నాయి. కానిది ఉన్నది ఒకటే, నిజమైనది ఒకటే ఉంది. ఆ ఒకదాన్ని పట్టుకుంటే మనకి ఎందుకని సుఖంగా ఎందుకు ఉండాలనుకుంటున్నాము? మన హృదయంలో ఉన్న వస్తువు సుఖస్వరూపం కాబట్టి సుఖం కావాలనుకుంటాం. అది శాంతిగా ఉంటుంది కాబట్టి అది మనమై ఉన్నాం కాబట్టి శాంతి కావాలనుకుంటాం. ఎవరిని ఇద్దరు కలిసారనుకోండి, డల్గా ఉన్నారనుకోండి, ఏంటండి ఈరోజు ఇలా ఉన్నారు, మీరు హ్యాపీగా లేదేంటి అని అడుగుతాం కదా. ఎవరైనా ఇద్దరం కలుసుకున్నాం అనుకోండి, ఎందుకండి ఇలా ఉన్నారు, హ్యాపీగా లేదేంటి అని. ఎందుకు హ్యాపీగా ఉండాలని ఏమున్నది? మన స్వరూపం హ్యాపీ కాబట్టి దానికి ఏదైనా భంగం కలిపిన ఆ ప్రశ్న వస్తుంది, ఏంటంటే అలా ఉన్నారు ఈరోజు అంటే. మనం హ్యాపీగా ఉండాలంటే మన స్వరూపమే హ్యాపీ, మన స్వరూపమే శాంతి, మన స్వరూపమే సుఖం. అందుకే కోరుకుంటాం అది, అంతే కదా. సో మన ఏం హై అని నేను చెప్పినట్టు ఏం హైయెస్ట్ అదే మన గోలు మోక్షమే. అది నాన్నగారి వల్ల మాత్రమే వస్తుంది. సాధన ఏవో జిమ్మికుల వల్ల వచ్చేది కాదు. మీరు చేసే ఫిజికల్ ఎక్సర్సైజెస్, గిరి ప్రదక్షిణ చేసేసి తిరుపతి కొండలు. నా ఫ్రెండ్ ఒకటి ఉంది, నేను చాలా గొప్ప భక్తురాలు సౌగంధిక అంటది. ఎందుకంటే నేను తిరుపతి మెట్లు సంవత్సరానికి ఒకసారి ఎక్కుతానంటే ఏదైనా కోరిక తీరాకనా ఉట్టిగా జస్ట్ లైక్ దట్ దేవుడు ఇష్టం కోరిక పెట్టుకుంటానా, తీరగానే మెట్లు ఎక్కేసాను. నీ కండిషనల్లో భగవంతుడు మీద అన్కండిషన్ కానే కాదు. అయితే అంటే నువ్వు వాళ్ళకి ఒక ధమ్కి ఇస్తున్నావు, ఇది చేయి నేను నీకు ఇది చేస్తాను, అది చేస్తే నువ్వు ఇది చేస్తాను. అది భక్తి ఎలా అయింది? భక్తి కానే కాదు అది. అసలు నాన్నగారు మా ఫాదర్ రైల్వేలో ఆఫీసర్, రైల్వే టికెట్లు ఫ్రీ. నువ్వు అంటే తిరుపతి షిరిడి. మా అమ్మ నన్ను పట్టుకుని చదువు బాగా ఇమ్మని అడుగు, దేవుణ్ణి చదువు బాగా ఇమ్మని అడుగు అని అనేది. నన్నే అడిగేది మా అమ్మ. అంటే నాన్నగారికి వచ్చిన ఫస్ట్ మీరు దేవుణ్ణి ఏమి కోరికలు కోరకండి, భగవంతుడి మీద లవ్ అనేది అన్కండిషనల్గా ఉండాలి అంటే అమ్మనేమో అలా చెప్పుద్ది, నాన్నగారేమో ఇలా చెప్తున్నారు ఏంటి అనుకున్నా. కానీ నాకు ఎప్పుడు ఎంత ఇష్టం ఉండే దేవుడిని. అది ఏం అడిగామని ఇవన్నీ ఇచ్చేదమ్మా. నేను అడిగాను నాన్నగారు లాంటి గురువు కావాలని నేను అడిగాను. ఎంత వండర్ఫుల్ గురువుని ఇచ్చారు మనకి భగవంతుడు, ఎంత మంచి శరీరం ఇచ్చారు. మన పిల్లలకి కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఇచ్చారు. అంటే నిజంగా అడగాల్సింది ఏమీ లేదు. తిండి అరుగుతుంది, రాత్రి నిద్రపడుతుంది, ఇంకేం కావాలండి ఈ వయసుకి. సో మనం ఇంకా నిజంగా కూడా భగవంతుని అడగాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన ఇచ్చేసిన వాటికి కృతజ్ఞత. మా నాన్నగారు నాకు ఇంజక్షన్ ఇచ్చారు, దానికి ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే మా నాన్నగారు దొరికేవాళ్ళు కాదు కదా. మా నాన్నగారు మిస్ అవుతుంది కదా, నీ శరీరం లేకపోయింది, నేను నాన్నగారు మిస్
పంచ ప్రాణాలు నాకు నాన్నగారు అంటే. అందుకే ఎవరైనా వేరే గురు దగ్గరికి వెళ్ళాలంటే కోపం వచ్చేస్తామని నాకు. అలా కూర్చోబెట్టి రాత్రి మగ బుద్ధి చెప్పాలని అనుకుంటాను. అట్లాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి. మన నాన్నగారిని నమ్ముకున్నాము. ఇందాక అన్నారే, ఆ నాన్న ఒక ఇంజన్, మనం ఒక భోగి. అటాచ్ చేయడమే మనం తీసుకెళ్ళిపోతారు, డెస్టినేషన్కి రీచ్ అయిపోయిందని నాన్నగారు చూసుకుంటారు. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.